ఇయాల నేను ఎపిసోడ్ చూస్తున్నప్పుడు గనక వీడియో రికార్డ్ చేసి అప్‌లోడ్ చేస్తే, ఆ రియాక్షన్ ఎపిసోడ్ మీద నా రియాక్షన్ వీడియో చేస్తే గనక అది ఓ 1,000,000 కొట్టేడిదబ్బా! ఆ రేంజ్‌లో నేను ఆ క్రింజ్‌ని ఎంజాయ్ చేసిన. ఘోరాతి ఘోరంగా నవ్వుకున్నా. ఎస్పెషల్లీ 'ప్రేమ గురువు' దగ్గరికి నటరాజ్ మాస్టరు, నీతు వాళ్ళు పోయినప్పుడు ఆ చిక్కుముడులు విప్పాలన్నప్పుడు ఆ మొహంలో నటరాజ్ మాస్టర్ మొహంలో ఎక్స్‌ప్రెషన్స్‌కి నాకొచ్చిన నవ్వు మామూలు నవ్వు కాదయ్యా! ఆయనేమో స్లో పేజ్‌లో ఇది 'ప్రేమ గురు' స్లోగా చెప్తాడు. నటరాజ్ మాస్టర్ గారికి కాలుతంది. నాకు వచ్చిన గేమ్ పెట్టలేదు మీరు, నన్ను తొక్కేసి ఈడి దాకా పట్టుకొచ్చినావు నువ్వు అనే కోపం వస్తుంది ఆయనకి. మాట్లాడదాం అనుకున్నాడు నటరాజ్ మాస్టర్. అర్థమవుతాడు నోట్లేదో గునుగుతుంటే నీతుండి కూల్ 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 అనడం. ఆ చిక్కుముడులు ఆయన ఇంకా స్లోగా మళ్ళీ 6 ముడులు పెట్టిరు. బీపీ లేస్తుంది, బీపీ పేషెంట్. నా ఆఖరికి నా లోపల నన్ను అణిచివేసినందుకు నా లోపల అగ్ని పర్వతం బద్దలైతుంది, ఎప్పుడో బద్దలైతే ఇంకో రేంజ్లో ఉంటుంది. బెదిరించిండు, లిటరల్లీ బెదిరించిండు. బెదిరించి మామూలుగా ఉండదు, ఇంకో రకంగా ఉంటుంది అని చెప్పి లవ్ గురుని కూడా బెదిరించిండు. ఆ లవ్ గురిని బెదిరించే సూపులకి లోపల లవ్ గురు వాయిస్ ఇచ్చేట ఆయన ఉంటాడు కదా, ఆయన దడుచుకుంటూ ఉండొచ్చు, వాయ్ అమ్మాయి నన్ను కొట్టేటట్టుండే ఇంద్రా అని. ఆయనేమో స్లో పేజ్లో నటరాజ్, నీతు, మీ ముందున్న చిక్కుముడులు మీ బంధంలో వచ్చిన చిక్కుముడులు, వాటిని విప్పుతూ మీ మనస్ఫూర్తిగా మీ మనసు విప్పి మాట్లాడండి. మీ డిస్టెన్స్ వీక్లో ఈ దూరం మీ మధ్య ఎంత దూరాన్ని పెంచింది, ఆ సమయంలో మీకు కలిగిన భావోద్వేగాల్ని అంటుంటే ఇవన్నీ చెప్తుంటే నటరాజ్ అంత సీరియస్గా చూస్తాడు. అది వాయిస్ రికార్డ్ చేసి పెట్టేసి ఉండొచ్చేమో నటరాజ్ మాస్టర్ టైంకి, ఎందుకంటే డైరెక్ట్ కూడా ఇయ్యాడు. ఓయమ్మ అంత సీరియస్గా చూస్తాంటే ఏడికెళ్ళి చెప్పొస్తుంది. అంత అయిపోయిన తర్వాత కూడా ఆయన సీరియస్ అవుతుంటే ఈయన నేను చెప్తానే ఉన్నాడు. చూసారా నటరాజ్, నీతు, మీకిప్పుడు మనసులోని చిక్కుముడులన్నీ విప్పినంత హాయిగా ఉంది కదా, ఇది కదా ప్రేమంటే, ఇదే ఆచరణ, ఇదే ఆధార్ కార్డు, రేషన్ కార్డు అని చెప్తా అంటే నీ ఎవపోతానో చక్కగా హైలైట్. అండ్ ఇంకోటి ఇలా మళ్ళా కూలిచ్చి కుమ్మించుకుందబ్బా అంజలి పవన్ వాళ్ళు కూలిచ్చి కుమ్మించుకున్నట్టే లిటరల్లీ. కాదు నాకు ఇదేం ఫ్యాంటసీ, ఇదేం పంచాయతీ. ఇప్పుడు జాను బాను రొమాన్స్ గురించి ఈమె బాధ ఏంది? వాళ్ళు రొమాన్స్ చేసుకుంటుర్రని బాధనా, చేసుకోవట్లేదు బాధనా, బాను నువ్వు చెప్పినంత రొమాంటిక్గా కనబడతలేడు కదా, నువ్వేమో ఎక్కువ చెప్పినావు అనే పాయింట్ మీదకి వెళ్ళి మాట్లాడమైంది. ఈసారి జాను మళ్ళా కుండ బద్దలు కొట్టింది. పోయినసారే మీరు అప్పుడు అన్నా కానీ నేను ఆ పాయింట్ని మళ్ళీ ఎక్కడా కూడా అనలేదు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు, అది పర్సనల్ థింగ్ను మీరు బయట పెట్టిన అప్పుడే స్టేజ్ మీద అన్నది కదా వాళ్ళిద్దరు. ఆయన చాలా ఇదివరకు ఇదే రొమాంటిక్ టాపిక్ అనేది వచ్చింది. బాను బాగా రొమాంటిక్ అని చెప్పింది, నేను మాత్రం రొమాంటిక్ కాదు, నాకు ఇష్టం లేదు అని చెప్పింది. వాళ్ళిద్దరి పాయింట్స్ వేరువేరుగా ఉంటాయి. అతను రొమాంటిక్, అతని ఇష్టం ఉంటే అతనే వస్తాడు అని చెప్పింది. ఈమెకి అంతగా ఏమి ఇష్టం లేదు అని చెప్పింది. ఆయనకే ఇష్టం కాబట్టి చేస్తున్నా అన్నట్టుగా చెప్పింది రొమాన్స్ అని చెప్పి. ఇది ఒక చిల్లర పాయింట్, అది ఒక సంసారానికి సంబంధించిన పాయింట్, అది బయట పెట్టడమే గలీజ్రాని. ఆయన ఈమెకి ఏం బుద్ధి తక్కువనా అని మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైమే, అప్పుడే ఫస్ట్ సెకండ్ వీక్లో అప్పుడే జరిగినప్పుడే మాట్లాడుకున్నాం. ఆ పాయింట్ని ఈరోజు మళ్ళీ తీసిందబ్బా. తీయడంతో అప్పుడు జాను, మీరు ఈ పాయింట్ అప్పుడు మాట్లాడినప్పుడు నేను మళ్ళీ మాట్లాడలేదు, అప్పుడు మీరు అన్నారు మా ఆయన అంత పెద్ద రొమాంటిక్ కాదు అని అన్నారు, మరి ఆ పాయింట్ నేను ఎక్కడ పెట్టలేదు, ఇప్పుడు పెడుతున్నా అని చెప్పి అప్పుడు జాను చెప్పింది, గుర్తుంది కదా. మీరు ఆ మాట అన్నారు మా ఆయన అంత రొమాంటిక్ కాదని, ఆ పాయింట్ నేను పెడితే ఎంత గలీజ్గా ఉంటుంది, అది పర్సనల్ థింగ్ కదా అని పెట్టింది. ఈరోజు దాని ఎక్స్టెన్షన్ పాయింట్ కూడా పెట్టింది. ఈరోజు ఎక్స్టెన్షన్ పాయింట్ కూడా, నేను ఆ ఎక్స్టెన్షన్ పాయింట్ కూడా స్టేజ్ మీద చెప్పాలంటే చెప్పొచ్చు, కానీ నేను చెప్పలేదు అని చెప్పి ఈరోజు రియాక్ట్ అయిన విధానము అంజలి పవన్ వాళ్ళకి, బాను జాను వాళ్ళు ఒక్కొక్క పాయింట్కి కాంట్రడిక్టివ్గా, అంటే వాళ్ళు పెడుతున్న పాయింట్స్ వీళ్ళు ట్యాగ్లు వేసేది నేను ఉంది కదా, అది కంటిన్యూషన్లో మొత్తం బర్బాద్ చేసిరబ్బా. అసలు అంజలి అయినా కానీ ఆ యాటిట్యూడ్ ఏందో, ఈమె కనుక బిగ్ బాస్కి వస్తే మొత్తం నెగిటివ్ అవుతుంది అబ్బా, పెద్ద బకరాయి వెళ్తుంది బయటకి. చాలామంది మనకి ఫీమేల్ కంటెస్టెంట్స్ వచ్చి నెగిటివ్ అయ్యి వెళ్ళిపోతారు చూడు, గట్ల వెళ్ళిపోతుంది అంజలి కనుక బిగ్ బాస్కి వస్తే. టూ మచ్ నెగిటివ్ అవుతుంది, ఎందుకంటే ఆమె చేస్తుంది తప్పు, ఆమె సైడ్ రాంగ్ ఉందన్న విషయం ఆమెకు అర్థమవుతలేదు. అంటే ఆమె మాట్లాడే పాయింట్ రాంగు, అసలు అది మాట్లాడాల్సింది కాదు అన్న పాయింట్ ఆమెకు అర్థమవుతలేదు. మళ్ళీ దానికి యాటిట్యూడ్ చూపిస్తూ అని ఇట్లా మూతి తిప్పుకుంటా బిల్డప్ ఇచ్చుకుంటా పోతా అంటే టూ మచ్ అరగంటకి కనబడుతుంది. టూ మచ్ అంటే వీళ్ళంతే. ఈ బ్యాచ్ ఖచ్చితంగా ఈ అంజలి గారిని ఖచ్చితంగా తీసుకొచ్చి పెడతారు చూడు బిగ్ బాస్లో, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు కావాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తుంది తప్పన్న విషయం వాళ్ళు తెలియకుండా చేసుకుంటూ పోవాలి, అప్పుడే మనకు టీఆర్పీ వస్తుంది అనుకుంటారు వీళ్ళు. బిగ్ బాస్ని ఖచ్చితంగా తీసుకొచ్చి అంజలి గారిని పెడతారు. ఎందుకంటే అసలు ఆ పాయింట్ ఏంది, వాళ్ళు రొమాన్స్ చేసుకుంటారు, చేసుకోరు, ఈమెకేంది నువ్వు అన్నావు కానీ చేత్తలేడేంది అని అంటది.
మీరు మాకు మీ ప్రైవేట్ ప్లేస్‌లో మాకేం కనబడతలేదు గదా! అంటే బయట మరి ఇప్పుడు ఇంతకుముందే జాను అంట. ఇంతకుముందే నటరాజ్ మాస్టర్ అన్నారు గదా! కిచెన్‌లో మీరు ముద్దులు పెట్టుకోవడం అదంతా టూ మచ్‌గా ఉంది, ఓవర్ యాక్టింగ్‌గా ఉందని జెప్పి అన్నారు గదా! అది అంటే అది బయట కనబడుతుంది. మీరు బయట కావాలని కెమెరాల కోసం చేస్తున్నట్టు ఉంది గానీ, లోపల మాత్రం ప్రైవేట్‌లో మాత్రం మీరు అట్లా లేరు గదా! అంటే మా ప్రైవేట్ ప్లేస్‌లో మీరొచ్చి ఏం చూస్తారండి? మేము ప్రైవేట్‌గా ఉన్నప్పుడు మీకెందుకు కనబడతది? ప్రైవేట్‌గా ఉన్నప్పుడు మీకెందుకు కనబడతది అని చెప్పి వాళ్ళు క్వెషన్ చేసి ఇజ్జత్ చేసిర్రు. దానికి తోడు జాను రివర్స్‌లో ఆ రోజు ఆ పాయింట్ వచ్చినప్పుడు మీరేమన్నారు? మా ఆయనంత రొమాంటిక్ కాదన్న పాయింట్ తీసి, మా ఆయన అయితే ఇంతుంటే బాగానే ఉండు అన్నట్టుగా అన్నారు. మీకు ఇద్దరు పిల్లలున్నారు కదా అక్క అని నేనన్నా. అంటే మా ఆయన 2 సార్లు రొమాంటిక్‌గా ఫీల్ అయ్యిండు నా మీద. అందుకే అది కూడా చాలా ఇయర్స్ తర్వాత రొమాంటిక్‌గా ఫీల్ అయ్యిండు కాబట్టి ఫస్ట్ పాపకి, సెకండ్ బాబుకి మధ్యలో అన్ని ఇయర్స్ డిస్టెన్స్ వచ్చింది. 2 సార్లు రొమాంటిక్ అయితే ఇద్దరు పిల్లలు వచ్చిర్రు అని చెప్పి అన్నావు నువ్వు. ఇట్లాంటివన్నీ నేను బయట పెడితే ఎంత గలీజ్‌గా ఉంటదని నేను పెట్టలేదు ఇంతవరకి. నువ్వు ఊకూకి పాయింట్ తీస్తున్నావు కాబట్టి ఇగో ఇవన్నీ జరిగినాయి మన మధ్యలో అంటే, "ఆ! ఆ! అయింది. అయితే ఏంది? అయినా గాని నువ్వు అన్నట్టుగా ఆయనంత రొమాంటిక్‌గా అన్నట్టుగా నువ్వు అన్నట్టుగా ఏం కనపడతలేదుగా మీ మధ్యలో రొమాన్స్" అన్నట్టుగా మళ్ళీ చెప్తది. అరే! ఈ ఏందక్క నీకు అర్థమైతలేదా? ఇజ్జత్ బర్బాద్ అయితాంది. పాపం పవన్ అన్న ఇజ్జత్ అంతా మందిలో పెడతాన్నావు నువ్వు. ఆయనకేందో పాపం. ఆయనను చూస్తాంటే ఎట్ట భరిస్తాండయ్యా! ఇదేందిది? ఇలాంటి పంచాయతీ జరుగుతున్నప్పుడన్నా మాట్లాడాలి. ఆయన నోట నాలుకలు అన్నట్టుంటాడు. ఎందుకొచ్చిన పంచాయతీ పెద్ద లొల్లేద్దాం ఆమెతోటి అన్నట్టుగా సైలెంట్ అయిపోతాడు. ఈ కెమెరా కోసం, స్క్రీన్ కోసం 6 ముడులు ఇప్పిర్రు వీళ్ళు. 6 ముడులు ఇప్పి 6 సార్లు మాట్లాడుకుంటూ ఒకటే పాయింట్‌ని తిప్పి మాట్లాడతారబ్బా! 6 ముళ్ళు ఎందుకు పెట్టినావు సామి నువ్వు? లవ్ గురా? ప్రేమ గుర్రు 2 ముళ్ళు చాలు తెలుసాడా? ఈ నటరాజ్ మాస్టర్‌కి నటరాజ్ మాస్టర్‌కి ఇంట్రెస్టే లేదు మాట్లాడాలన్నది. ఒకటే పాయింట్‌ని 6 సార్లు చెప్పిర్రు. వీళ్ళు అంజలి పవన్ వాళ్ళు ఒకటే పాయింట్‌ని 6 సార్లు చెప్పిర్రు. ఒకటి పెట్టుకొని వచ్చిర్రబ్బా వచ్చేటప్పుడే. నాకంటే నాకు కొంచెం స్పేస్ కావాలి నేను అన్నది అప్పుడు గొడవైంది. నేను స్పేస్ కోసం అని చెప్పి నేను వెళ్ళిపోయినా అనే పాయింట్ ఉంది కదా! నేను ఎప్పుడు స్పేస్ కావాలన్నా కానీ మళ్ళీ నువ్వు స్పేస్ ఇవ్వకు. నేను స్పేస్ కావాలన్నా కానీ అది స్పేస్ కోరుకున్నట్టు కాదు నేను ఇంకా దగ్గర అవ్వాలని కోరుకున్నట్టు. అదొకటే స్పేస్ అనే వర్డ్‌ని తీసుకొని స్పేస్ దాకా పోయేచ్చిర్రు ఈళ్ళు. అదే అటు తిప్పి ఇటు తిప్పి మసాలా దోశని మాడగొట్టి ఇటు మార్చిర్రు, మళ్ళీ ఇటు మార్చిర్రు. అది ఎండిపోయిందిరా, కట్టి తరసకపోయిందిరా, పరపర పాపడైందిరా అనగానే మాడుతూనే ఉన్నారు. గదే పాయింట్‌ని పట్టుకొని 6 సార్లు చెప్పినట్టుగా ఉన్నది. ఇక ఈళ్ళు అమర ప్రేమికులు లెక్క డైలాగులు కొడతా ఉంటే నాకైతే ఇవన్నీ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి ఎపిసోడ్ చూసేటప్పుడు. అమ్మ తోడు ఆ ఎపిసోడ్ చూసే వీడియో కనుక రికార్డ్ చేస్తే మీరు పరిచయం అయ్యేటోళ్ళు. హిల్లేరియస్‌గా నవ్వుకునేటోళ్ళు తెలుసా? ఒక్కొక్క డైలాగ్‌కి నేను చూసుకుంటాను. ఓహోహో! ఇట్లా అంటున్నా నేను నాకు తెలవకుండానే. ఒరేయ్! ఏ అద్దురా అత్తికి పరాకాష్ట. చిన్న డైలాగులు నటరాజ్ మాస్టర్ నీతో అంటే ఇంట్రెస్ట్ లేకుండా నటరాజ్ మాస్టర్ మాట్లాడి వెళ్ళిపోయిండు కానీ వీళ్ళు ఎస్పెషల్లీ అంజలి పవన్‌లో డైలాగులు ఉంటాయ్యా ఒక్కొక్కటి. నాకింత ప్రేమించే భార్య దొరుకుతుందని, ఇంత ప్రేమ దొరుకుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నా. అసలు అంటే అంజలి ఈ మ్యాన్షన్‌లో ఒకరు కాదు 100 మందితో ఫైట్ చేయడానికైనా సిద్ధం. కానీ అది నువ్వు నా పక్కనుంటేనే. ప్రతి ఛాలెంజ్‌లో బాండ్ క్రెడిట్స్ కోసం నేను చేయలేదు. ఇక్కడ వీళ్ళు హైలైట్ ఏంటంటే పవన్ భాయ్ అస్సలు డిసప్పాయింట్ చేయడు. ఖచ్చితంగా కమర్షియల్ పాయింట్ మాట్లాడతాడు. అంజలి గారిది కమర్షియల్ పాయింట్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ పాయింట్ మాట్లాడతాడు. నువ్వు ముందుగా ఏడుస్తుంటే బాండ్ క్రెడిట్స్ రావట్లేదని ఏడుస్తున్నావు అని అనుకున్నా. కానీ నీతో మాట్లాడిన తర్వాత క్లారిటీ వచ్చింది. నువ్వు బాండ్ క్రెడిట్స్ కోసం కాదు, కేవలం నా కోసమే నన్ను కలవాలని ఏడ్చావని. ఇంత ప్రేమించే భార్య ఓ షట్ మ్యాన్ షట్ మన బొక్కలో కలద్దల్లానే ఉంది డైలాగులన్నీ. ఈ వారం రోజులు ఏ సమస్య వచ్చినా ఏమైనా నువ్వు పక్కనే ఉండాలి. నువ్వు పక్కన లేకపోయేసరికి స్పేస్ కావాలి అంటే నువ్వు ఇంకా కావాలని అర్థం. కాకరకాయ ఏం కాదు. పిల్లల్ని వదిలి ఇక్కడ ఉన్నా అంటే దానికి నువ్వు నా పక్కనున్నావు అన్న ధైర్యం. ఇక్కడ ఇంతమంది ఉన్నా నువ్వు లేకపోతే స్పేస్ తీసుకోవద్దు. ఇంకెప్పుడు స్పేస్ ఒకటో పాయింట్, రెండో పాయింట్, మూడో పాయింట్ ఎన్ని ముడులు ఇప్పినా అన్ని ముడులలో స్పేస్ అనే పాయింట్ పెట్టి మమ్మల్ని స్పేస్ లేకుండా గ్యాప్ లేకుండా దంచారు. గొడవైతే ఇగో ఫస్ట్ పాయింట్ ఏం తెలుసా? గొడవైతే విడిపోవడం వేరు, కానీ గొడవ కాకుండానే దూరంగా ఉండడం అంటే అసలు నిజం ప్రేమంటే ఏంటో బాగా అనుభవించాను. అన్నా ఉన్నదే 2 రోజులు గొడవ కట్టు ఇటు ఇంత ఓవర్ యాక్షన్ ఇంత ఓవర్ తలుచుకుంటే ఆ ప్రెజర్ని ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నా. అంటే అంజలి గారు నీకు మాత్రమే తెలుసు నువ్వు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంటో.
గొడవైనా పక్కనే ఉండాలి. ఎందుకంటే కొట్టాడుకోవడానికి. గొడవైనా పక్కనే ఉండాలి. టార్చర్ పెడతారు. గొడవ అయితే పక్కన ఉంటే పీక తింటారు. తెత్తంత ఆయనకి తెలుసు. గొడవ అయితే ఎందుకు పక్కన ఉంటాం? ఏ గోడ పక్కనో, ఏ తలుపు పక్కనో ఉన్నదని పక్కనే ఉండాలి. లేకుంటే కష్టం. ద మోస్ట్ మోస్ట్ టఫెస్ట్ సిచ్యువేషన్ నువ్వు లేకపోతే చాలా స్ట్రాంగ్. నేను చాలా స్ట్రాంగ్ అని అందరికీ తెలుసు. అంజలి గారు అంటారు నేను చాలా స్ట్రాంగ్ అని అందరికీ తెలుసు. కానీ వితౌట్ యూ నేను స్ట్రాంగ్ కాదు. ఆయన ఉంటే ఆయన మీద ఎంత స్ట్రాంగ్ ఆయనకు తెలుసు. తర్వాత పవన్ గారు నన్నుగా కంప్లీట్గా అర్థం చేసుకుంది నువ్వే. నువ్వు లేకపోతే కాలు కూడా కదలలేనంత భయం. యాక్చువల్లీ ఫ్రీడమ్ అది మాకే సొంతం వైపు లేకపోతే. అది అమ్మ జీవితం. వారం రోజులు ఎన్ని సమస్యలు వచ్చినా ఏమైనా నీ పక్కనే ఉండాలి అని ఇక సోది డైలాగులు. అబ్బా నటరాజు మాస్టర్ ఏమో నాకు కావాల్సింది నాకు ఇవ్వలేదు మీ సంగతి చెప్తా 100% మామూలుగా ఉండదు అని చెప్తాడు. అదే పని తెలుసా నటరాజు మాస్టర్ బెదిరిస్తున్నాడు. ఎంత బెదిరించినాక కూడా లవ్ గురు ఇంత భయపడకుండా చూసారా మీ తాడుముడి విప్పంగానే మీ చేతులు ఎంత అవసరమో దానికి మనసులు కూడా అంతే అవసరం అని అర్థమైంది కదా అంటాడు. ఆయనకు అర్థమైంది వేరు, ఈయనకు అర్థమించింది వేరు. నా లోపల ఆయన్నేమో నా లోపల రగులుతుంది, చుక్కలు చూపిస్తా, పగిలిపోద్ది, పగిలితే వేరే రకం ఉంటుంది, తీవ్రంగా నా గుండెల్లో అగ్నిపర్వతం జ్వలిస్తుంది, అది ఎప్పుడు బరస్ట్ అవుతుందో తెలియదు అని చెప్పి బెదిరిస్తాడు ఆయనని. బెదిరిస్తుంటే చూసారా ముడులు విప్పితే హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ అబ్బా ఇవన్నీ. కళ్యాణ్ అబ్బా ఇవాళ కళ్యాణ్ ఇరిటేటింగ్ అనిపించింది. స్పెషల్లీ బ్రిట్టో పాపం చాలా అమాయకంగా అనిపిస్తుంది. కళ్యాణ్ మన ప్రోమోలో చూసినాం కదా పొద్దుగాల సంజయ్ మీదకి పోయిన విధానం చాలా టూ వర్స్ట్ టూ బ్యాడ్. అట్లా పోయినప్పుడు బ్రిట్టో కనీసం ఆపలేదు, అది టూ వర్స్ట్. కాకపోతే అతని మంచితనానికి అక్కడ ఉన్న నూకరాజుకి, సోనియాకి, సిద్ధుకి కళ్ళలు నీళ్ళు తిరుగుతున్నాయి. అరే ఇంత మంచోడు ఏంట్రా నువ్వు, రా ఏంట్రా రా ఇంత మంచోడైతే ఎలాగరా, అర్థం చేసుకుంటాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తుండు, మంచిగా మాట్లాడుతుండు. హైలైట్ చూడు, ఇప్పుడు టాప్ 5 కపుల్స్లో బ్రిట్టో సంధ్య లేరు, సోనియా సిద్ధు వాళ్ళు లేరు, మంచి కపుల్స్ లేరు. మంచి కపుల్స్ ఎలిమినేట్ అయినట్టే కదా వీళ్ళు టాప్ 5కి అర్హులా కాదా చెప్పండి. మంచి కపుల్ సోనియా సిద్ధు, బ్రిట్టో సంధ్య. బ్రిట్టో డైమండ్ గోల్డ్ మంచోడు. సరే ఎపిసోడ్లో ఏముందో దాని ఫటాఫట్ చెప్పే ప్రయత్నం చేస్తే డైలాగ్ టు డైలాగ్ చెప్పాలంటే ఇది ఒక గంట ఉంటుంది. ఫుల్ నవ్వుకోవచ్చు, ఎంటర్టైనింగ్ ఉంటుంది. మ్యాక్సిమం ట్రై చేస్తా, కానీ మరీ గంటల పాయింట్లు చెప్పకుండా చూస్తా. ఓపెనింగ్ మనకి నిన్న ఎపిసోడ్ అయిపోయింది. 27 ఎపిసోడ్ ఇది. స్టార్టింగ్ మనకి నూకరాజు హాస్య అనగానే వాళ్ళు వచ్చారు. అంజలి పవన్ వాళ్ళకి ఒక బోర్డు వేసారు, ఆటిట్యూడ్ ఎక్కువ అనేది వేసారు. ఆటిట్యూడ్ ఎక్కువనా అని అంటే ఇద్దరు కాదు అది అంజలక్క నీకే అని అన్న నూకరాజు అనగానే అంజలి ఉండి అదే ఇద్దరికి వస్తుంది, అది ఇద్దరికి కలిపి రాయాలి, అది ఒకరి కోసం రాసేది కాదది అంటుంది. అంటే లేదక్క ఇది ఇద్దరిట్లలో మాకు నీ దగ్గర యాటిట్యూడ్ ఎక్కువ కనిపిస్తుంది అనే పాయింట్. ఎందుకంటే నువ్వు ఆ ఫేక్ అనేది గుద్దినప్పుడు కూడా గుద్దిన విధానం కానీ, ఆ తర్వాత మళ్ళీ నేను వచ్చి మాట్లాడకపోవడం కానీ అవన్నీ కూడా కొంచెం యాటిట్యూడ్ లెక్క అనిపించింది. అంటే ఆసియా కూడా డిజర్వింగ్ అన్డిజర్వింగ్ రాసినప్పుడు కూడా మీ విధానం అంతా కూడా డిఫరెంట్గా అనిపించింది అక్క, అవన్నీ కొన్ని ఉన్నాయి అన్నట్టు చెప్తే ఇక నూకరాజు ఇక్కడ అంజలి అండ్ పవన్ వాళ్ళు ఏంటంటే నువ్వు ఆ వంటల దాంట్లో కూడా స్కోర్ ఇచ్చినప్పుడు నువ్వు కూడా టూ మచ్ యాటిట్యూడ్ చూపించినావు, మరి అప్పుడు ఎట్లా అన్నావు నువ్వు, రెండెందుకు చేసినావు నువ్వు, రెండెందుకు చేసారు మరి మీరు అన్నట్టుగా అన్నావు అంటే అట్లా లేదు నేను కామెడీగా అన్నా, రెండెందుకు చేశారన్నా అన్నట్టుగా అన్నా అంటే లేదు నువ్వు సర్కాస్టిక్ అన్నావు, నువ్వు అట్లా అంటే కామెడీ తెలియదు సీరియస్ తెలియదు అని చెప్పి ఈ నూకరాజు అంతా కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తాడు కదా, ఓవర్గా బిహేవ్ చేసినట్టు చేసిండు. నేను అన్నది ఇట్లా కాదు అన్నాడు. ఆ తర్వాత నేను ఫన్గా అన్నా, సీరియస్గా అని ఉంటే కనుక నీ కాళ్ళు మొక్కడానికి అయినా రెడీ అని ఈ బిల్డప్ డైలాగ్ అన్నీ కొట్టిండు. కొట్టిన తర్వాత పవన్ మిమ్మల్ని కాళ్ళు మొక్కడం అదంతా కాదు కానీ ఈయన కొంచెం సైలెంట్ అబ్బా పవన్ ఉండి అట్లా కాదు అంటే నేను జోక్గా అన్నా అని ఈయన అంటాడు. జోక్ కాదు నువ్వు సీరియస్గానే అన్నావు ఆ రోజు, ఆ సిచ్యువేషన్ సీరియస్ అంటే ఆ సిచ్యువేషన్ అంట, ఆ సీరియస్ అంట, అదంట ఇదంట అని ఇష్టం ఉన్నట్టుగా నువ్వు ఒక రాజు మాట్లాడు. అంజలి ఉండి గుద్దిన దానికి నువ్వు ఎట్లయితే హట్ అయినావో ఆ మార్కులు తక్కువ ఇచ్చినప్పుడు మేము కూడా హట్ అయినాడు. గుద్దిన దానికి అనలేదక్క, నేను గుద్దిన దాన్ని అనలే, ఆ తర్వాత నేను వచ్చి మాట్లాడేదాకా నువ్వు మాట్లాడలేదు దానికి ఫీల్ అయినా అని చెప్తున్నా అంటాడు. గుద్దిన దానికని ఫస్ట్ స్టార్ట్ చేసిండు. స్టార్టింగ్ పాయింటే అది, నువ్వు ఇట్లా ఫేక్ అన్నప్పుడు గుద్దిన విధానం కదా అన్నాడు. గుద్దిన దానికి నువ్వు హట్ అయినట్టే మార్కులు తక్కువ ఇచ్చినప్పుడు నేను కూడా హట్ అయినా అని ఈ పాయింట్. అయితే ఓవరాల్గా అంజలి పవన్ వాళ్ళని వీళ్ళు అంటే కొంచెం నెగిటివ్ యాంగిల్ అనేది నూకరాజు ఆసియా వాళ్ళకు ఉంది అనేది ఇప్పుడు ఆసియా వాళ్ళకు ఒక ప్లానింగ్ స్కెచ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది అంజలి పవన్ వాళ్ళు, అంజలి
నీతుకు ట్రైన్ చేస్తుంది, నీతు నటరాజ్ మాస్టర్కి ఎక్కిస్తుంది. టోటల్గా ఏమవుతుందంటే ఇక్కడ సోనియా సిద్ధు వాళ్ళు కూడా ఎక్కించేటోళ్ళు, కానీ సోనియా సిద్ధు వాళ్ళు కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. చూసిరా, దట్ వాజ్ ద మ్యాజిక్ అండ్ బ్యూటీ ఆఫ్ ద సోనియా సిద్ధు కపుల్. ఏంటంటే ఎవరు మంచి ఎవరు రైట్ అని మళ్ళీ వాళ్ళకి అర్థం కాగానే కట్ మళ్ళీ గేమ్లలో ఏదైనా పాయింట్లు షేర్ చేసుకోవాలని వచ్చినప్పుడు స్ట్రాటజీ ప్రకారంగా యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓవరాల్గా చెప్పాలంటే ఇగో కూషగాడిది వచ్చి మేషగాడిదని జడగొట్టింది అనే శాస్త్రం ఉంటుంది. ఆ శాస్త్రం ప్రకారంగా అంజలి పవన్ వాళ్ళు ఇప్పుడు నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు ఎవరి గురించి గాసిపులు లేకుండా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటూ చాలా ప్రశాంతంగా చాలా ప్రేమలు కురిపిస్తూ ప్రేమని వెదజల్లుతూ, ఏది మొన్న అన్నాడు కదా ప్రేమని వెదజల్లడానికి షోకి వచ్చిన అన్నట్టుగా ఉంటే, ఇక్కడ ఏమైపోయిందంటే ఈ రెండు జంటలు కలిసిన తర్వాత కంప్లీట్గా నీతు అంజలి కంప్లీట్గా ఇప్పుడు చూడు భాను అండ్ జాను వీళ్ళ మీదనే మొత్తం మాట్లాడుకోవడం. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ కలిస్తే భాను, జాను, ప్రియాంక జైన్, శివ్ నలుగురి గురించి మాట్లాడడం అనేది స్టార్ట్ చేస్తారు. కంప్లీట్గా గాసిప్ గ్యాంగ్ అయ్యారు. గాసిప్ గ్యాంగ్ అవడంతో పాటుగా ఇప్పుడు అంజలి ఫ్రేమ్ చేసిన ఏదైతే సెంటెన్స్ ఉంటుందో అది వాళ్ళ మీద నీతు కూడా సేమ్. ఇప్పుడు జాను మీద పాయింట్ ఏంది, ఇద్దరి పాయింట్ ఒకటే, నువ్వు తింటావు, జాను పొద్దున్న లేస్తుంది వండుకుంటుంది ఏంది ఏమేమి ఉంటాయి కదా ఓట్స్ గిట్స్ వండుకుంటుంది, తింటుంది, పంటది, లేస్తుంది, టాస్క్ ఉంటే ఆడుతుంది, ఆ తర్వాత వాళ్ళ మొగుడుతో కూర్చుంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఛాలెంజ్ ఉంటే ఆడుతుంది, తింటుంది, పంటది తప్ప ఇంకేం చేయదు. అక్కడ చేసేది ఏమున్నది? వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళకి ముచ్చట పెట్టుకుంటే చాడీలు చెప్పుకునే పనే కాదు కదా. ఇదే పాయింట్ నీది కూడా అన్నదా, ఇదే పాయింట్ నటరాజ్ మాస్టర్ దగ్గర నుంచి వచ్చిందా. భాను యారగెంట్ అండ్ ప్రియాంక జైన్, శివ్ వాళ్ళు టూ మచ్. ఈరోజు చూడు, శివ్ వసంతిని పంపించే బదులు సూడోకో గేమ్లో జానును పంపిస్తే బాగుండేది అని ప్రియాంక జైన్, శివ్ వాళ్ళు చాలా అద్భుతమైన పాయింట్ పెడతారు. ఆ పాయింట్కి తీసుకొచ్చి ఆమె చాలా స్ట్రాంగ్, ఇక్కడ చాలా మంది కన్నా ఆమె స్ట్రాంగ్, అసలు ఆమెను పంపిస్తే అయిపోయేది అన్నట్టుగా ఒక పాయింట్ అన్నందుకు ఇక్కడ అందరితో కంపేర్ చేసి ఆమె స్ట్రాంగ్ అని అంటున్నట్టే మిగతా వాళ్ళందరూ వీక్ అని చెప్పి నటరాజ్ మాస్టర్ కూర్చుండి శివ్ చెప్పిన స్టేట్మెంట్కి అక్కడ అందరితో కలిపి చెప్తున్న పాయింట్. కానీ ఇక్కడ చూడు, ఆసియా 2 గేమ్స్ గెలిచింది, సంధ్య ఆడింది, ఈమె ఆడింది నిన్న అని ఎవరు మన అక్కడ ఇంకొకరు ఉన్నారబ్బా, వసంతి గేమ్ ఎంత బాగా ఆడింది, ఇట్లా మీరందరూ బాగా ఆడిరు, ఆయన కంపారిటివ్లీ చెప్పడం అనేది రాంగ్ అని చెప్పి అనడం, వాళ్ళే బాగా ఆడిరు అని చెప్పి చాలా టూ మచ్గా చెప్పిండు అని చెప్పి ఇవన్నీ చెప్పడం. అదే నటరాజ్ మాస్టర్ని మెచ్చుకుంటే ఆకాశంలో ఉండేటోడు. ఇదంతా టూ మచ్ ఓవర్ యాక్టింగ్ చేసింది అనిపించింది అబ్బా నటరాజ్ మాస్టర్. వీళ్ళంతా గాసిప్ గ్యాంగ్ తయారయ్యి ఒకరి గురించి ఒకరు బాగా నెగిటివ్ చెప్తా ఉన్నారు. మొత్తం బ్యాచ్ ఇట్లా తయారైందబ్బా. ఇది రాను రాజుగురం గాడిదే కాదు పని అయింది అన్నట్టు ఉన్నది ముచ్చట. మెల్లగా ఒరిజినల్స్ అన్నీ బయటకు వస్తాయి. ఎన్ని రోజులను యాక్టింగ్ చేస్తారు, వారం చేస్తారు, 2 వారాలు చేస్తారు. ఇక్కడ ఏమైపోయిందంటే ఒక వారందే 2 వారాల కింద వచ్చేసరికి మనకి 2 వారాలు మంచిగా అనిపించింది. అరే నటరాజ్ మాస్టర్ ఇంత స్మూత్గా ఉన్నాడు, ఎంత బాగున్నాడు, ఎంత నైస్గా ఉన్నాడు, అరే వీళ్ళు ఎంత బాగున్నారు, వాళ్ళు ఎంత బాగున్నారు అనుకున్నారు. అది 2వ వారానికి 3వ వారానికి వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే ఇన్ని వారాలు అయిపోయేసరికి ఇదేంది 27వ ఎపిసోడ్. 27 ఎపిసోడ్లు అంటే 15 రోజులు ఉన్నారు అందులో అనుకోర్రి. 15 రోజులు ఉండేసరికి మొత్తం ఇక 15 రోజుల కంటే మించి నటించలేరు కదా, బయటకు వచ్చేస్తున్నాయి ఒరిజినల్స్ అన్నట్టుగా ఉన్నది కథ. కానీ ఇక్కడ ఓట్ల ప్రకారంగా ఎలిమినేషన్స్ అని ఒకవేళ ఇక మిమ్మల్ని అడుగుతున్న ఒక మాట, ఒకవేళ ఓట్ల ప్రకారంగా ఎలిమినేట్ చేయాలి అనుకుంటే ఇప్పుడున్న వాళ్ళలో ఎవరెవరు ఎలిమినేట్ కావాలని మీరు అనుకుంటారు కింద కామెంట్ చేయరు. అట్నే అడగడం మర్చిపోయిందబ్బా, ఈ ఫ్లోలో మర్చిపోతూ ఉంటాం. మీరు ఏమనుకోవద్దు, జర లైకులు కొట్టుర్రబ్బా. ఎంత ఎక్కువ లైకులు కొడితే అంత ఎక్కువ రీచ్ అవుతుంది, అర్థమైందా? ప్లీజ్ దయచేసి లైకులు కొట్టుర్రి, హై పాయింట్స్ ఉంటే ఇయ్యిర్రి. మీరు చేయకపోతే ప్లీజ్, నేను చేసినా కానీ నాకేంటంటే ఓ ఎనర్జీ వస్తుంది చేయాలన్న ఉత్సాహం ఉంటుంది చూడు, అది వస్తలేదు. మీరు కొంచెం ఎంకరేజ్ చేయాలి, ఓకేనా? రైట్, చేసిన ఒకటినా ఇంత బతిలాడినా కానీ కొట్టరు చూడు లైకులు. అబ్బాయి ఎంత మొండోళ్ళు అనిపిస్తుంది తెలుసా. సరే దీన్ని కొట్టపోయారు కానీ పనికొచ్చి ముచ్చట మన ఛానల్లో ఒక మంచి వీడియో పెట్టినా, ఆ వీడియో కన్నా లైక్ కొట్టాలి, అది ఎక్కువ మందికి రీచ్ కావాలి. ఫుడ్ గురించి, మన పిల్లలు తినే ఫుడ్స్లో కానీ మనం తినే ఫుడ్స్లో కానీ ప్రపంచ దేశాలు బ్యాన్ చేసిన కెమికల్స్ని వాడుతున్నారు అనే పాయింట్ తోటి మీ పిల్లలకి క్యాన్సర్ తినిపిస్తున్నారా అని ఒక అద్భుతమైన వీడియో చేసిన. అరే లైక్ కొట్టితే చూస్తారు అని చెప్పినాక కూడా లైక్ కొట్టరు అబ్బా, ఏం చేస్తాను చెప్పు, గోస్ అనిపిస్తుంది తెలుసా. అట్లా మంచి కంటెంట్లు చేసి జనాలకి అవేర్నెస్ తెచ్చి ప్రోగ్రామ్ అంటే అట్లాంటివి చేయాలని నా తపన. అంటే చిల్లర కంటెంట్ చేస్తే ఇప్పుడు లచ్చక్క పిచ్చక్క టీవీ గురించి మాట్లాడితే టక్కున పోతాయి. మన వీడియో కూడా 1,00,000 దాకా పోయింది, లచ్చక్క టీవీ వాళ్ళ గురించి. లచ్చక్క టీవీ కాదు, లొచ్చ టీవీ అని పెడితే అట్లాంటి కంటెంట్ నాకు ఇష్టం ఉండయి. అది కూడా ఒక అవేర్నెస్ కోసం అని చెప్పి చేసిన, లేదంటే మామూలుగా అది కూడా చేయకపోయాను. నాకు ఎప్పుడైనా అవేర్నెస్ వీడియోస్ చేయబుద్ధి అవుతుంది, కానీ అవి చేస్తేనేమో జనాలు చూడరు, ఎంకరేజ్ చేయరు. మస్తు బాధ అనిపిస్తుంది. మంచి చెప్తే ఎవరు చూడడేంద్రా అని మస్తు దుఃఖం వస్తుంది. లిటరల్లీ నేను ఏడుస్తుంది తెలుసు, అప్పుడప్పుడు ఎమోషనల్ అయిపోతా. అరే ఈ సమాజంలో మంచి చెప్తే ఎవరు దేకడేంద్రా, గిట్ట అనేటోళ్ళు ఉంటారు, గిట్ట కిందకి గిట్టోళ్ళు ఉంటారు చూడు అమ్మాయిలు, వాళ్ళకు లచ్చలు. ఇప్పుడు విష్ణుప్రియ చూడు, మన వీడియోలలో మాట్లాడినందుకు ఆమెకి ఇప్పుడు 3,000 దగ్గర ఉన్నారు. దమ్మ పెరిగిపోయారు తెలుసా. రాత్రి 3,000 అయిపోయినట్టుంది. ఏందో ఏం పిచ్చోళ్ళు అబ్బా జనాలు. మంచి చెప్తే అస్సలు తీసుకోరు, మంచివాడికి కావాలి రాబాయ్ అంటారు.
ఈ క్రికెట్ గురించి, రాజకీయం గురించి, ఎవ్వనికి పనికిరాని ముచ్చట్ల గురించి మాట్లాడు. రాజకీయం గురించి మాట్లాడాలి, మంచి చేయడానికి ఏమైనా ఉందా? కాదు. ఈ పార్టీ గొప్ప, ఆ పార్టీ గొప్ప, ఈ హీరో గొప్ప, ఆ హీరో గొప్ప. ఎవడికి గొప్ప? దేనికి గొప్ప? నీకు నువ్వు గొప్ప, నీ ఊరు మంచిగా లేదు చూసుకో. సరే పనులు ఏట పోతుంటాను. రైట్. ఓకే, అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ అంజలి పవన్ వాళ్ళు వచ్చారు. అంజలి పవన్ వాళ్ళు వచ్చి అబ్బా వాళ్ళు నిజంగా ఎలా ఉంటారో అలా ఉండరు, వేరే వాళ్ళు కూడా ప్రతినిధించడం. అయ్యా, అంజలి పవన్ వాళ్ళు వచ్చారు. భానుజాను వాళ్ళకి నిజంగా మీరు ఎలా ఉంటున్నారో అలా చూపించకుండా వేరే రకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు, అంటే స్క్రీన్ కోసం ఇంకో రకంగా నాటకాలు ఆడుతున్నారు అన్నట్టుగా ఒక ట్యాగ్ తీసుకుపోయి భానుజానులో జాను మెడలో అంజలి వేయడానికి పోయింది. ఇట్లా పారేసిందబ్బా. ఇట్లా పారేయంగానే జానుకి ఏమైనా ఫీల్ వచ్చిందంటే ఆమె తర్వాత చెప్పిందంటే కుక్క మెడలో ఇసిరి పారేసినట్టు, కుక్క మెడలో వేసినట్టు వేసినావు నువ్వు అన్న ఫీలింగ్ వచ్చిందంట ఆమెకి. ఇట్లా వేసింది. ఇట్లా ఇస్తే వేయగానే కొంచెం మెల్లగేయండి అన్నది. మెల్లగేయండి అని అంటే పైకి వెళ్ళేసానమ్మా, పైకి వెళ్ళేసానుగా అన్నది. పైకి వెళ్ళేసానమ్మా అనగానే ఇక్కడ బాగా నుండి మెల్లగేయండి అమ్మా అన్నాడు. సర్కాస్టిక్ అన్నాడు. మెల్లగేయండి అమ్మా అనగానే అంటే 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 ఇట్లా పట్టింది, మెల్లగా పట్టుకున్నది. ఎవరు? అంజలి. పట్టుకొని మెల్లగా ఇట్లా 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 అంటుంది. అది వేయండి, మెల్లగా వేయండి, అది అంటే వెయిట్ అమ్మా, వెయిట్ వేస్తున్నాగా అని చెప్పి సెకండ్కి 30 నిమిషాల వేగంతో మెల్లగా వస్తుంది అన్నట్టు. మెల్లగా వస్తుంది. ఇట్ట వస్తా అంటే ఆగమ్మా చూడు, వేస్తున్నా స్లోగా నిమ్మనంగా మెల్లగా వేస్తా. ఓకే వెరీ గుడ్ అంటాడు. వెరీ గుడ్ అని ఏమన్నది అంటే వేయండి వేస్తా ఇదే జరిగింది. కొద్దిసేపు నాటకాలు జరిగినాయి. ఈ జరంసేపు అయిన తర్వాత వేయండి వేస్తానండి అని అంజలి అన్నది. అనగానే వేయండి వేస్తండి అని ఈయన అన్నాడు. బాను అనగానే నాకేం మూలశంక రాలేదు అని చెప్పి అంజలి అన్నది. అంటే వచ్చినట్టే మాట్లాడుతున్నారుగా మరి, కూలిచ్చి కుమ్మించుకోండి అబ్బా. డైలాగులన్నీ ఆయనకు అత్తలేవు. ఈమె అన్న కొద్దీ దాన్ని అందుకుంటాడు, దాన్ని కౌంటర్ ఎత్తాడు. వచ్చినట్టే మాట్లాడుతున్నారుగా మరి అంటే పోనీ నువ్వు ట్రీట్మెంట్ చేయించంట. కౌంటర్ వేయాలక్క, కౌంటర్ తీసుకొని దాన్నే పోనీ నువ్వు ట్రీట్మెంట్ చేయించు అన్నది. అంటే అది కూడా చేపిస్తా అంటే జాను ఉండి కుక్కకేసినట్టు వేసారు మీరు ఇందాక. అంటే జంతు ప్రేమికులు ఉంటే జాను తిడతారు, కుక్కను అవమానిస్తున్నావు అనమాట. అందుకే నేను అలా కాదు, నేను ఇప్పుడు అదే స్లో వేసిన, ఇంతకుముందు స్పీడ్ వేసిన అంటారు, ఇప్పుడు స్లో వేసిన. ఓకేనా, వేస్తున్నా కదా, నేను అలా వేయలేదు అంటే సూపర్ వెరీ గుడ్ బాగేస్తున్నారు వెరీ గుడ్ అని వేసిరు. అయిపోయింది. వేసిన తర్వాత అంజలి పవన్లోని కంపేర్డ్ టు ఆల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో మీరు ఎక్కడో జనాలకి డిఫరెంట్గా చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టు చెప్పింది. అంటే జాను అండ్ ఇంకో రెండో పాయింట్ అని అంజలి పవన్ వాళ్ళు, జాను చెప్పేది ఒకటి చేసేది ఒకటి అందరికీ కనిపిస్తుంది. ఇక్కడ ఫుడ్ పెట్టే విషయంలో ప్రతి దగ్గర కూడా అందరికీ కనిపిస్తుంది అని అంటే మీ ఒపీనియన్ బాగుండి మీ ఒపీనియన్ చెప్పండి. అది గుర్తుపెట్టుకోండి, మీ ఒపీనియన్ చెప్పండి. అందరి ఒపీనియన్ మీ ఒపీనియన్ కాదు కదా, మీకున్న ఒపీనియన్ అందరికీ ఉన్నదనుకోలేం కదా. అందరి ఒపీనియన్ మీ ఒపీనియన్ లాగా ఎందుకు ఫ్రేమ్ చేసి చెప్తారు మీరు ప్రతిసారి కూడా? డే 1 నుంచి ఫస్ట్ వీక్ నుంచి కూడా చూస్తున్నాను నేను. యూ వాంట్ అసలు అట్లా ఫ్రేమ్ చేసి చెప్పొద్దు అని చెప్పి ఇంగ్లీష్లో చెప్పిండయ్యా. ఓన్లీ మీ ఒపీనియన్ని ఫ్రేమ్ చేసి అందరి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారని అన్నాడు. చెయ్యి ఎత్తి మాట్లాడగానే అంజలి యూ స్టాప్ డూయింగ్ దిస్, అట్లా చేయొద్దు, మీరు అట్లా ఫ్రేమ్ చేసి మాట్లాడి చెప్పడం తప్ప అని ఇట్లా. ఆ తర్వాత ఇట్లా చూపించిండు. వచ్చేపు ఈ డ్రామా జరిగింది. ఏలెత్తి చూపించద్దు అయిపోయింది. ఆ తర్వాత అంజలి ఉండి మాదే చెప్తున్నాం, వేరే వాళ్ళ పాయింట్ చెప్పట్లే, మాదే చెప్తున్నాం, సారీ అంటే అది ఓకే రైట్ అన్నాడు. మేము ఎట్లుంటామో కాదు, మీరు బయట ఉండేది వేరు, ఇక్కడ ఉండేది వేరు అన్నట్టుగా చూపిస్తున్నారు. మీరు ప్రైవేట్గా వేరే ఉంటారు, పర్సనల్గా వేరే ఉంటారు, ఇక్కడ షో కోసం చూపించేదంతా కూడా వేరే రకంగా కనబడుతుంది అని అంటారు. అనగానే బాను ఉండి మేము ఇంటి దగ్గర ఎట్లుంటాం మీరు చూసిరా అన్న, ఏం అడిగినామన్నా ఇది కదా కరెక్ట్ కదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంతే కదా, ఇంటికాడ ఎట్లుంటారు వీళ్ళు చూసిరా, మేము ఎట్లుంటాం అనేది మీరు చూసిరా, పర్సనల్గా ప్రైవేట్గా పర్సనల్గా మేము ఎట్లుంటాం అనేది చూసిరా, పబ్లిక్లో ఉండేటట్టు కాకుండా అంటే అంజలి ఉండి మేము చూసి చెప్తున్నాం అనగానే అంజలి ఇంకొక మాట అన్నది. జాను ఫ్లిప్పుల గురించి చెప్తున్నా నేను. జాను ఒక మాట అన్నది, హగ్ చేసుకుండా ఉండలేము, ముద్దు పెట్టకుండా ఉండలేడు అని బానుకు బాగా ఇష్టం కానీ నాకు ఇష్టం లేదు అని చెప్పింది. జాను అందరినీ ప్రతిసారి కూడా బాను గురించి టాస్క్లు ఆడేటప్పుడు కూడా బాను ఫస్ట్ టైము అసలు ఇక్కడ ఇలాంటివి ఏం తెలియదు, ఇలాంటి టాస్క్లు ఏం తెలియదు అని అందరికీ ట్యూన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఎవ్వరు కూడా ముందు నేర్చుకొని రాలేదు, ప్రతిసారి నీ గురించి అట్లా చెప్తూ ఉంటుంది.
వాళ్ళకి ఒపీనియన్ లేదు. ఒక టాపిక్ మీద ఇద్దరు డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తారు. ఒక మాట మీద ఉండరు, ఇద్దరు డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తారు. అండ్ జాను అయితే తింటది, లేదంటే పడుకుంటది. వాళ్ళిద్దరు ఛాలెంజ్ ఉన్న టైంలో బయటకు వస్తారు. ఆ టైంలో కలిసి ఉంటారు, మిగతా టైంలో కలిసి ఉండరు. వీళ్ళు పర్సనల్గా ఉన్నప్పుడు ఏం కలిసి ఉండరు, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రమే మీరిద్దరు కలిసి ఉంటారు. అంతకుముందు కలిసి ఉండరు. మొన్న హగ్గులు ముద్దులు వాళ్ళు అదంతా కూడా కావాలని డ్రామా చేసినట్టుగా అనిపించింది, యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కావాలని క్రియేట్ చేసి చూపించడానికి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ చెప్పింది. ఒక్కొక్క పాయింట్కి రిప్లై ఇవ్వడానికి జాను ట్రై చేసింది. ట్రై చేస్తుంటే అడ్డుకున్నారు. మధ్యలో వస్తుంది అంజలి, మధ్యలో వస్తుంది. ఎందుకంటే తన పాయింట్ పెట్టేసి తన ఫ్రేమ్ చేసేసింది. ఆన్సర్ ఇస్తుంటే మధ్యలో వస్తుంది. బానుకు సర్రని గాలి మధ్యలో రాకు అని అంటే నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు అంటది. ఇక్కడ ఈయన మధ్యలో రాకన్న పాయింట్ ఏంది, ఆమె మధ్యలో రాకన్న పాయింట్ ఏంది? ఇప్పుడు జాను ఆన్సర్ చేస్తున్నప్పుడు మీరు మధ్యలో రావద్దు అంజలి గారని, అందుకని మీరు క్వశ్చన్ చేస్తున్నప్పుడు అంతా విన్నాం కదా మేము. ఇది చాలాసేపు ఆర్గ్యుమెంట్ తర్వాతనే క్వశ్చన్లన్నీ చేసింది. ఆర్గ్యుమెంట్ అంతా విన్న తర్వాత వీళ్ళు అప్పుడు ఆర్గ్యుమెంట్లో మధ్యలో రాలే, ఆన్సర్ చేయబోతుంటే ఆమె మధ్యలో వస్తుంది అంజలి. అలా కాదమ్మా నేను చెప్పింది అంటుంది. అలా కాదమ్మా చెప్పింది అన్నాక ఆన్సర్ ఎక్కడికి వెళ్ళొస్తుంది, రాదు కదా. బాను సీరియస్ అయ్యిండు, ఆపిండు. సరే ఇక జాను ఒక్కొక్క ఆన్సర్ ఏమేమి చెప్పిందో చెప్పేస్తాను. ఒకటి, మా ఆయనకి ఫుడ్ ఎప్పుడు పెట్టాలనో ఎప్పుడు పెట్టకూడదు నాకు తెలుసు, నాకు నచ్చినప్పుడు పెడతాను అనగానే అలా కాదమ్మా, అలా కాదని మీరు మధ్యలో రాకద్దు, ఆగండి మొత్తం చెప్పనియండి అయిపోద్ది కదా. తను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వద్దంటే మీరు ఎందుకు వస్తున్నావు మధ్యలో అంటారు. పవన్ వచ్చిన పవన్ నువ్వెందుకు వస్తున్నావు అని అంటే నువ్వెందుకు వచ్చినావు అంటారు. ఇదంతా జరిగింది క్లమ్జీగా. అంజలి ఉండి డోంట్ షౌట్ అన్నది. సెకండ్ పాయింట్, ఆయనకు ఫుడ్ ఎప్పుడు పెట్టాలో నాకు తెలుసు. ఓకే మీ పర్సనల్ అది అన్నట్టుగా అన్నది. మళ్ళీ 2, రొమాన్స్ టాపిక్ అది నేను మాట్లాడద్దని అనుకున్నా, కానీ మీరు ప్రతిసారి తీస్తున్నారు. ఎందుకంటే నువ్వు నన్ను అడిగినావు, సరే మరి నీదేందక్క అని నేను అడిగినప్పుడు అదే ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వచ్చేది అన్నట్టుగా ఒక డైలాగ్ అన్నట్టు, అట్లా అనలేదు నేను, ఆ మాట అనలేదు అంటే ఏదో అన్నావులే, అట్లాంటిది ఒక అన్నావు. ఆ తర్వాత నువ్వేం చెప్పినావు, నువ్వు నా పర్సనల్ టాపిక్కి నా పర్సనల్ లైఫ్ని బయట పెడుతున్నావు కాబట్టి అందుకే చెప్తున్నా. నేను మామూలుగా స్టేజ్ మీద కూడా చెప్పలే, ఇక్కడ చెప్తున్నా. అక్క మీ మధ్యలో రొమాన్స్ అనేది లేదన్నావు కదా, 2 పిల్లలు ఉన్నారు కదా అని అన్నా. అని అంటే ఇన్ని సంవత్సరాలు 2 సార్లు ఆయన రొమాంటిక్గా ఫీల్ అయ్యాడు, అందుకే 2 పిల్లలు పుట్టిరని అన్నావు. అది కూడా ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత ఎందుకు పుట్టిరు అనుకుంటున్నావు, ఇందుకే పుట్టిరని కూడా అన్నావు. అట్లా నువ్వు చెప్పినావు. ఆ విషయం నేను స్టేజ్ మీద చెప్తే పరువు పోతుంది. చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు నేను అనగానే ఆమెకు ఎలుగుతలే. ఆమెకు ఎలగకుండా ఆమె ఏమంటుంది, ఇక జాను ఇంకొక మాట అన్న తర్వాత ఆమె స్టార్ట్ చేసింది. మా ఆయన రొమాంటిక్, నేనంతా కాదు, ఆ టాపిక్ అవసరం లేదు, మా ఇద్దరికి కంఫర్ట్ అయితే మేము రొమాన్స్ చేసుకుంటాం, ఏదో చేసుకుంటాం, అది అవసరం లేదు కదా. అసలు ఈ టాపిక్ గురించి మన రివ్యూ ఎత్తంటే గెలుచుకునేది, కానీ అక్కడ జరిగింది అదే కదా. రైట్. అంజలి ఉండి స్క్రాచింగ్ అగైన్, ఆమె గొక్కుని మా ఆయన నువ్వే అన్నావు కదా అంటది అంజలి. నువ్వే అన్నావు కదా మా ఆయన ఎప్పుడు పట్టుకుంటూ ఉంటాడు, ముట్టుకుంటూ ఉంటాడు ఇంటి దగ్గర అన్నావు కదా, మరి బాను నాకు అట్లా కనిపించలేదు అంటది. అక్క నీకేం కావాలక్క, నీ ఫ్యాంటసీ ఏంది, ఇప్పుడు వాళ్ళిద్దరు రొమాన్స్ చేసుకుంటే ఏంది, ఆయన చేసుకోరు ఎందుకు మనకి చండాలం. కాకపోతే దీని మీద మళ్ళీ గెలకడం. ఇప్పుడు ఆల్రెడీ పవన్ అన్న పరిస్థితి ఏంది, నువ్వు ఏదో చెప్పినావు 2 సార్లు రొమాంటిక్ అయ్యిండు, 2 సార్లు రొమాంటిక్ అయితే 2 పిల్లలు, అదంతా గలీజు. ఆయన పరువు నష్టము, మందిలో మానం తీసినట్టుగా ఉంటుంది ఇది ముచ్చట. ఆయన తలకాయ ఎడగొట్టుకోవాలి. పాప ఆయన మంచోడు కాబట్టి ఏం అంటలేడు. నువ్వేం మాట్లాడినా పిచ్చిదానివా, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి లొల్లి పెట్టచ్చు. ఆయన పాపం సైలెంట్గా అయిపోయి ఉంటారినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం అన్నట్టు దిక్కులు చూస్తా ఉన్నాడు పాపం, దిక్కులేని అనాథలాగా. షో అనుకున్నాను నేను. అంజలి ఉండి అందరి ముందు ఉంటుంది మీ ఇద్దరిది అంటే జాను ఉండి నటరాజ్ మాస్టర్ వాళ్ళు మాకు ట్యాగ్ వేసినప్పుడు మీరు కిచెన్లో ముద్దులు పెట్టుకోవడం అవన్నీ కరెక్ట్గా లేదన్నట్టుగా అన్నారు కదా, మరి ఆయనేమో అట్లా అంటున్నారు, మీరేమో మేమిద్దరం కలిసి ఉండట్లేదని మీరు అంటున్నారు అని అంటే, అందరి ముందు ఉంటుంది కానీ మీరు ఇద్దరు పర్సనల్గా ఉన్నప్పుడు ఉండట్లేదు అంటుంది అంజలి. పర్సనల్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటారు, ఒక సీసీ కెమెరా పెట్టి వాళ్ళిద్దరు పర్సనల్గా ఏం చేస్తారో మీకు ఫోన్లో డిస్ప్లే చేసి చూపించాలన్నా, నాకు అర్థం కాదు. అంటే జాను ఉండి మేము పర్సనల్గా ఉన్నప్పుడు మీకు ఎట్లా కనిపిస్తుంది, మేము పర్సనల్గా ఉన్నప్పుడు మీకు ఎందుకు కనిపిస్తుంది, పర్సనల్గా మా మధ్యలో ఏం లేదని మీరు అనడానికి ఏంది అని చెప్పి అన్నది. అలా కాదు, ప్రేమ ఉన్నప్పుడు అంతటా ఉండాలి కదా అంటది అంజలి. అక్క నీకు అర్థమైతలేదా, నీ బుర్ర ఉందా లేదా అనిపించింది నాకైతే. ఏంది నువ్వు అంజలి అక్కో, ప్రేమ ఉన్నప్పుడు అంతటా ఉండాలి కాబట్టి, ప్రేమ ఉన్నప్పుడు అంతటా ఉండాలి, ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు ఉండాలి కదా. మాట్లాడడానికి చండాలంగా ఉంది ఆ టాపిక్ కదా, ఇరిటేటింగ్ టాపిక్ తెలుసా. ఎప్పుడు ఎట్లా ఉండాలో అక్కడ ఎక్కడ పడతా ఎక్కడ అన్నట్టు ఏదో చెప్పేసింది, అయిపోయింది అక్కడ బాగుంది. ఏంది అదే తర్వాత పవన్ ఉండి
ఇంకోటి అని పవన్ స్టార్ట్ చేసిండు. పవన్ ఏం చేసింది, ఇది ఒక చిల్లర పంచాయతీ. పవన్ ఏమంటాడు, ఆమె ఫుడ్ చేసి ఇచ్చినప్పుడు చికెన్ తినుకుంటూ లొట్టలేసుకుంటూ తినడం ఏంటి, ఒకటి కాదు 2 కాదు 10-15 సార్లు సూపర్ ఉంది సూపర్ ఉంది అని ఎగ్జాగరేట్ చేసినావు నువ్వు అంటాడు. అన్న అక్కడ మన మానం తీసిరన్న, ఆ టాపిక్ని ఇంత ఎక్స్టెండ్ చేసినట్టు ఇంకా గొడవ పెంచడం అక్కడికి ఆపాలి నువ్వు. అంజలి గారిని పట్టుకుని ఆపి ఉర్రకే నువ్వు అంత పరువు పోతుంది అని చెప్పాల్సింది పోయి నువ్వు చికెన్ తినేటప్పుడు ఎగ్జాగరేట్ చేసినావు. మీ ఆవిడ సూపర్ అండింది, లవ్ యూ లవ్ యూ లవ్ యూ చెప్పడం చాలా ఎగ్జాగరేటెడ్గా అనిపించింది అంటాడు. అలా మధ్య లవ్ చూపించుకున్నా ఎగ్జాగరేట్, చూపించుకోకపోయినా ఎగ్జాగరేట్, వాళ్ళు రొమాన్స్ చేసుకున్నా ఎగ్జాగరేట్, రొమాన్స్ చేసుకోకపోయినా ఎగ్జాగరేట్. ఏం చేయాలి? ఆ మ్యాన్షన్ హౌస్ గోడ ఎత్తుంది, దాని మీదకి ఎక్కి కింద దుంకాలే వాళ్ళు. బాగానే ఉండి నా ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేసుకుంటే ఎగ్జాగరేట్ అని మీకు ఎందుకు అనిపించింది, నా లవ్ ఎక్స్ప్రెస్ చేసుకుంటే మీకు ఎగ్జాగరేట్ అనిపించింది. చికెన్ మంచిగా ఉంది తిన్నా బాగుంది అన్న, దాంట్లో ఎగ్జాగరేట్ ఏమనిపించింది మీకంటే జాను ఉండి సరే మాది ఎగ్జాగరేట్ అనిపించింది కదా మీకు, మరి మీరు ఓడిపోయినప్పుడు ఏడ్చిరు కదా అంటే ఏడ్చినాము. ఏడ్చారా లేరా అంటే ఏడ్చినావు, ఎందుకు ఏడవలే, ఏడ్చినాం అన్నది. మీరు ఏడ్చినప్పుడు మరి మీరు ఏడవడం అనేది అతి చేసిరు అని మేము అన్నామా అని అంటే అంజలి ఉండి అయ్యో ఓడిపోయాను బాబా, నేను మిస్ అవుతున్నాను బాబా నేను మిస్ అవుతున్నాను అని ఏడవలేదు, నేను జస్ట్ ఏడ్చాను అంతే అన్నది. మరి భాను కూడా బద్దలు కొట్టుకొని నేను పోతాను అక్కడికి, చికెన్ వండింది మా భార్య, నేను పోతాను అక్కడికి అని. ఆయన ఏం రాలేదు, ఆయన కూడా చికెన్ వండింది బాగుంది టేస్ట్ అని 1-4 సార్లు చెప్పిండు. బద్దలు కొట్టుకొని నేను రాలేదు ఆయన కూడా అని చెప్పాను. అది అంజలి ఉండి వెళ్ళలే కానీ ఇక్కడ చూడు, అంజలి ఎటు సైడ్ ఉంది, అటు సైడ్ ఉంది, భాను ఎటు సైడ్ ఉన్నాడు, ఇటు సైడ్ ఉన్నాడు. ఫస్ట్ ఫుడ్ వండి పెట్టినప్పుడు కదా అంజలి ఏమంటుంది, వెళ్ళలే కానీ అంత డెకరేషన్ ఇచ్చిందంట అన్నది. బద్దలు కొట్టుకొని వెళ్ళలేదు కానీ వెళ్ళేంత డెకరేషన్ ఇచ్చిందట అని అనగానే భాను ఒక మాట అన్నాడబ్బా, మీరు చూడలే కానీ అంట అట్లా అని మీరు అనే మాట ఉంది చూసిరా, అంట వెళ్తాడంట, వెళ్ళేటట్టు డెకరేషన్ ఇచ్చిందంట అనే మాట ఉంది కదా. సరే మీరు చేసినవి, మీరు చెప్పినవి, నేను ఇన్నవి, మీరు మాట్లాడినవి నా దగ్గర వినబడ్డాయి, మాట్లాడితే ఈ రోజు మొత్తం సరిపోదు అన్నాడు. అంటే అంజలి వేరే వాళ్ళ దగ్గర వీళ్ళ గురించి మాట్లాడి, వేరే వాళ్ళ గురించి మాట్లాడి, నా దగ్గర దాకా వచ్చిన టాపిక్స్ మాట్లాడితే ఈ రోజు మొత్తం సరిపోదు. అంటే చెప్పు అంటే నేను చెప్పాలనుకోవట్లే, అంట అనే ముచ్చట చెప్పాలనుకోవట్లేదు అన్నాడు. జాను ఉండి ఒకరేమో రొమాన్స్ చేసుకుంటున్నారంటారు, ఒకరు చేసుకోవాలంటారు, ఇట్లా చెప్తే మేమే అంటే అంజలి ఉండి మరి అందరూ మీ గురించే చెప్తున్నారంటే అర్థం చేసుకోవాలి మరి ఇక అంటాను. ఏం అర్థం చేసుకోవాలి, అందరూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటా అంటే వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి. ఒకరేమో నటరాజ్ మాస్టర్ వచ్చి కిచెన్ ముద్దులు పెట్టుకోవడం అంటే టాపిక్ మాట్లాడారు, వీళ్ళేమో పర్సనల్గా ఏం లేదు అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి, ఏం మాట్లాడాలి. ఇదో పిచ్చితనం కాకపోతే, వాళ్ళ మీద పడేయడం కాకపోతే, 2 జంటలు కలిసి వాళ్ళ మీద పడేడుతున్న ఫీలింగ్ వచ్చింది తప్ప ఇంకేం లేదు. భాను ఎందుకు సడన్గా బర్స్ట్ అవుట్ అయిపోయిందో తెలియదు కానీ, మేమంత సెలబ్రిటీస్ కాదు, మమ్మల్ని ఎలివేట్ చేయాలి, మమ్మల్ని చూపించాలి అనేంత, మేము పాకులాడేంత అది అవసరం లేదు మాకు అన్నాడు. అనగానే సెలబ్రిటీస్ అనే టాపిక్ తీయొద్దు అని చెప్పి స్టార్ట్ చేసింది. ఇక బిగ్ బాస్ చూసి అలవాటు అయిపోయింది మీకు. బిగ్ బాస్లో అంటారు కదా, మీరు సెలబ్రిటీస్, మేము కామన్ మ్యాన్స్ అనే టాపిక్ తీయొద్దు అన్నట్టుగా, సెలబ్రిటీస్ అని మేము అన్నామా, మేము అనలేదు అంటే మీరు అనలేదు, నేను అనలేదు, మేము అంత సెలబ్రిటీస్ కాదు, ఏదో సెలబ్రిటీస్ అయ్యేంత పాకులాడేంత తపన మాకేం లేదన్నట్టుగా చెప్తున్నా. అంటే ఈ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరూ సమానమే, నువ్వైనా నేనైనా వాళ్ళైనా వీళ్ళైనా ప్రతి ఒక్కరు అందరూ ఈక్వల్, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడడానికి వీల్లేదు. చూసి బేజారు వచ్చింది అక్క ఇటువంటి అన్నీ బిగ్ బాస్ హౌస్లో. ఎంత చిల్లర పంచాయతీ. బాను ఉండి నేను అసలు అది కాదు అన్నది, రీజన్ ఇవ్వడం రాదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అన్నట్టుగా అని బాను అన్నాడు. ఆ తర్వాత అబ్బా ఇచ్చిన రీజన్స్ తీసుకోవడం రాదు నీకు అంటుంది. ఏందక్క నీకు అక్కడ కౌంటర్లు పడ్డాయి, అయినా కానీ ఎన్కౌంటర్ చేసినా కానీ మళ్ళీ నాకు కౌంటర్ ఏది, నువ్వేంటి నాకు కౌంటర్ వేయలేదు నువ్వు సరిగ్గా తెలుసా అన్నట్టుగా వస్తుంది. అబ్బా రీజన్ తీసుకోవడం బాను, అన్నింటికీ సమాధానం చెప్పినాం, కొత్త రీజన్స్ తవ్వుకొని డ్రిల్ చేసుకొని పట్టుకొని రా అని చెప్పి నిలబడ్డాడు. అయిపోయింది. ఆ తర్వాత సంధ్య బ్రిట్టో, కళ్యాణ్ వసంతికి మీరు ఇచ్చారని ఇవ్వట్లేదు కానీ గేమ్ ఎలా ఆడాలో సరైన అవగాహన లేదని భావిస్తున్నా అని చెప్పి ఇస్తున్నామని చెప్పి అన్నది. సూపర్ క్యాప్షన్ ఇచ్చింది, పర్ఫెక్ట్ డీటెయిల్డ్ రీజనింగ్ ఇచ్చింది, చాలా మంచి రీజనింగ్ ఇచ్చింది. కళ్యాణ్ రియాక్ట్ అయిన విధానం ఉంటుంది అతికి పరాకాష్ట, టూ మచ్ ఆరగెంట్, రూడ్, ఇష్టం అన్నట్టుగా వసంతి కంట్రోల్ కూడా చేస్తలేదు, టూ మచ్ అనిపించింది. మళ్ళీ మేము గెలిచినాం, మేము ఇది అని చెప్పి పొగరు చూపిస్తున్నాడు. చెప్తా, ఇగో కళ్యాణ్ వసంతి వాళ్ళు సంజయ్ బ్రిట్టో వాళ్ళకి ట్యాగ్ వేసిర్రు, ఏమని వేసిర్రు, క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు అని ట్యాగ్ వేసిర్రు. ఎవరు, సంజయ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ఏ పాయింట్ని, 2000 పాయింట్స్ని తీసుకుని వాళ్ళకి బాండ్ క్రెడిట్స్ తగ్గడానికి కారణమైన కళ్యాణ్ వసంతికి
కోపం వచ్చి సంధ్య అట్లా చేసిందని చెప్పి కళ్యాణ్ వసంతి వాళ్ళతో ఒకరోజు మాట్లాడలే. ఒకరోజు సీరియస్గా ఉన్నది. సీరియస్గా ఉన్నందుకు అక్కడ ఆటలో జరిగిన పాయింట్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసి మాతో మాట్లాడలేదు అనే పాయింట్ని తీసుకొచ్చి ట్యాగ్ చేసిండు. దానివల్ల బాండ్ క్రెడిట్స్ తగ్గుతాయి. ఏది ఈయన 2000 తీసుకోవడం వల్ల బాండ్ క్రెడిట్స్ తక్కువ అయితే హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోతారు. అవునా కదా? ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ అయిన కళ్యాణ్ వసంతి మీద సంధ్యకి కోపం వచ్చింది, రాంగు లొల్లిని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది అని ఈయన ట్యాగ్ ఇచ్చినప్పుడు రిటర్న్లో వీళ్ళ తప్పుల్ని ఎత్తి చూపిస్తూ పర్ఫెక్ట్గా రీజనింగ్ తోటి గేమ్ ఎలా ఆడాలో సరైన అవగాహన లేదు అని భావిస్తున్నాను ట్యాగ్ వేస్తే నువ్వు రివెంజ్ కోసం వేసినావు అని అంటాడు. ఇవి చెప్పిన రీజన్ చూడు, 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి స్ప్లిట్ అండ్ స్టీల్లో స్టీల్ తీసుకున్నది నాకు అర్థం కాలేదు, నాకు అర్థం కాక తీసుకున్నా, నేనేమో ఆలోచిస్తూ తీసుకున్నా, నాకు అంత కన్ఫ్యూజన్ మైండ్లో తీసుకున్నా అని చెప్పి అన్నావు. అది అవగాహన లేకపోవడం గేమ్ మీద అని అన్నది. పర్ఫెక్ట్ పాయింటే కాదా? అసలు ఎంత కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎంత కన్ఫ్యూజ్ చేసి ఎంత పిచ్చి లేపిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తాడు తెలుసా కళ్యాణ్ లాస్ట్లో, జాను బాను లాంటి అంటే వేరే వాళ్ళతో మేము టైప్ అయ్యి ఆడడం వల్ల సింక్ లేకపోవడం వల్ల మేము మునిగిపోయాం, అంటే మేము తగ్గిపోయినాం అని అన్నాడు. వాళ్ళతో కలిసి ఆడిన ఆటల్లో కంప్లీట్గా ఒక గేమ్ కళ్యాణ్ ఓడిపోయాడు, ఇంకో గేమ్ వసంతి ఓడిపోయింది, సూడోకు గేమ్ వసంతి ఓడిపోయింది, ఆ ఊగులాడవాడే గేమ్లో ఆసియా గెలిచిన గేమ్లో కళ్యాణ్ ఓడిపోయిండు. బాను సాయశక్తిలో కాదు అంతకు మించి ప్రయత్నం చేసిండు, విపరీతమైన పోరాటం చేసిండు. కళ్యాణ్ చేసిండు, చేయలేదు అనట్లే, కానీ వాళ్ళదే కదా పర్సంటేజ్ ఎక్కువ ఉంది. 3 గేమ్లలో 2 గేమ్లు వాళ్ళే ఆడారు కదా, వాళ్ళనే కదా తక్కువ పాయింట్స్ వచ్చినాయి. పైకెళ్ళి వేరే వాళ్ళతో ఆడడం వల్ల మాకు సింక్ కాకపోవడం వల్ల మేము మునిగిపోయినాం అన్న సెన్స్లో చెప్పిండు. టూ మచ్ అనిపించింది అది కూడా. సరే, ఇక్కడ ఏమంటుంది ఈ పాయింట్ చెప్పింది. ఇంకొకటి పాజిటివ్ నెగిటివ్ ఇవ్వడం అనే ట్యాక్స్ ఇవ్వడం దాంట్లో అన్ట్రస్ట్ వర్తి అని చెప్పి ఇంకొకరికి ఇచ్చినప్పుడు అక్కడ కూడా క్లారిటీగా ఇచ్చినట్టుగా అనిపించలేదు. సంధ్య వాళ్ళకి ఇస్తాడు కదా అన్ట్రస్ట్ వర్తి అన్నట్టుగా ఇచ్చింది కదా, ఆ పాయింట్ నాకు నచ్చలేదు అనేది చెప్పింది. 2 పాయింట్స్ కరెక్ట్గా అనిపించింది. కళ్యాణ్ నుండి అది గేమ్ కాదు, ఇక్కడ చూడు ఆ గేమ్లో అని అన్నది ఏది, ఈ స్ప్లిట్ అండ్ స్టీల్ అనే గేమ్లో అన్నందుకు అది గేమ్ కాదు యాక్టివిటీ అంటాడు. అసలు ఎందుకు అరుస్తున్నావు అనిపించింది. అది గేమ్ కాదు యాక్టివిటీ అన్నాడు. యాక్టివిటీ అని అంటే అదే గేమో యాక్టివిటీ ఏదో అంటే కాదు, యాక్టివిటీ అది గేమ్ కాదు, యాక్టివిటీ అని మెన్షన్ చేయండి. అదే ఏదో ఒకటి గేమ్ యాక్టివిటీ అని, ఇక్కడ అన్ని గేమ్స్ యాక్టివిటీస్ అవే కదా జరుగుతున్నవి అన్నది సంధ్య. అనగానే ఇప్పుడు మటన్ బిర్యానీని పట్టుకొని సాంబార్ అంటే సరిపోతుందా, సరిపోదు కదా అన్నాడు. ఇది టూ మచ్ కదా, ఇది ఓవర్ యాక్షన్ కదా. మటన్ బిర్యానీ పట్టుకొని సాంబార్ అవుతుందా అంటే, ఇప్పుడు మటన్ బిర్యానీ అనగానే హైదరాబాద్ వస్తుంది, సాంబార్ అనగానే తమిళనాడు వస్తుంది, తెలుసా? నువ్వు ఎక్కిరించినట్టే కదా, నీ లోపల ఉంది కదా, క్యాలిక్యులేటివ్గానే మాట్లాడినట్టు కదా. అది మటన్ బిర్యానీని పట్టుకొని సాంబార్ అంటే సరిపోతుందా అన్నాడు. తర్వాత సంధ్య ఉండి ఇక్కడ అన్ని గేమ్స్ యాక్టివిటీసే కదా, అయినా అది ఎందుకు వచ్చింది అన్నట్టుగా అంటే కళ్యాణ్ ఉండి అది వేరు ఇది వేరు డిఫరెన్షియేషన్ నేర్చుకోవాలంటాడు. వరే ఏంద్ర నాయన, ఇప్పుడు ఏంటంటే అవసరమైన గూట్లే అంటే ఏంటి అని అంటే అవసరమైన విషయాలన్నీ వదిలేసి అనవసరమైన విషయాన్ని పట్టించుకునేవాడిని గూట్లే అంటారా, గూట్లే అన్నట్టుగా ఆ టైప్లో ఉన్నది ముచ్చట. అంటే నీకు త్రివిక్రమ్ గారి డైలాగ్ అది నేను చెప్పింది ఏంటంటే, ఇది పర్టికులర్ పాయింట్, ఈ పాయింట్ గురించి మాట్లాడరా అంటే ఈ పాయింట్కి అటు ఇటు ఉన్న చుట్టుపక్కల అన్ని మాట్లాడి దీన్ని డైవర్ట్ చేసినట్టుగా ఉన్నది. ఆ మాట్లాడిన పాయింట్ చక్కనైన పాయింట్స్. స్ప్లిట్ స్టిల్ నువ్వు కన్ఫ్యూజ్ అయినావు, నీకు అవగాహన లేకుండా చేసినావు గేమ్ని అనే పాయింట్ మాట్లాడితే, గది కాకుండా గేమ్ అన్నారు దాన్ని యాక్టివిటీ అంటారు, ఇది గట్ట అంటారు, ఇది ట్యాగులు ఇచ్చిన దాన్ని యాక్టివిటీ అంటారు, ఏదో సొల్లు చెప్పి మార్చి దాని మీదనే పాయింట్ తీసుకుపోయి డిఫరెన్షియేషన్ నేర్చుకోవాలి ఇంకేమైనా ఉందా ఇచ్చేయి అంటాడు. ఇది రివెంజ్ ఇది అట స్టార్ట్ చేసింది ఆయన. అంటే రివెంజ్ నాకెందుకు అన్నది. అనగానే నువ్వు అరవకు గట్టిగా అరుస్తున్నావు, అరవకు అని చెప్పి స్టార్ట్ చేసిండు. అరవకు అని ఒర్రిండు. నా వాయిస్ ఇంతే, నేను అరవట్లేదు, నేను మెల్లగానే చెప్తున్నా అంటే మెల్లగా వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే వెళ్ళిపో అనకు, నువ్వు నన్ను వెళ్ళిపో వరకు పిచ్చోళ్ళలాగా అరుస్తున్నావు, నువ్వు పిచ్చోళ్ళలాగా గొంతుంది కానీ అరిస్తే ఒర్రద్దు చెప్తానా, పిచ్చోళ్ళలేక ఒర్రద్దు అంట. పిచ్చోళ్ళు అని ఎందుకంటున్నావు నువ్వు, ఒకటిసారి అన్నట్లే కానీ పిచ్చోళ్ళు అని ఎందుకంటున్నావు, ఎవరు పిచ్చి ఎందుకంటున్నావు నువ్వు ఆ మాట అని చెప్పి అన్నది. అన్నీ జారిండబ్బా, నోటికి ఇష్టం ఉండదు జారిండు, అసలు టాపిక్ని డైవర్ట్ చేసిండు, ఎక్కడెక్కడికో పట్టుకుపోయిండు. ఈ స్ట్రైట్ క్వశ్చన్కి గట్టెటో పట్టుకొని పోయి ఆ కార్నర్ నుంచి వెళ్ళిపోయి అటుపోయి మొత్తం అమీర్పేట మొత్తం మాసప్ ట్యాంక్ అన్నీ తిరిగొచ్చాడు. మణికొండకు రావయ్యా అంటే అయితే ఇక సర్కాస్టిక్గా మాట్లాడిండు, ఏందేదో చేసిండు, పిచ్చి అన్నాడు, నాకు ఇయర్ ప్రాబ్లం ఉంది రాకు అన్నాడు. తర్వాత మీదికి వచ్చి గట్టిగా అని మీరు చూసారు ప్రోమోలో, గట్టిగా మీదికి టచ్చిండి అబ్బా. ఇంకోరు అయితే అక్కడ ఒకవేళ అదే ప్లేస్లో బ్రిట్టో పోయి వసంతి మీదకి పోతే కళ్యాణ్ మధ్యలోకి వచ్చి ఎంత గట్టిగా సీరియస్ అయ్యేటోడు. బ్రిట్టో మంచోడు, ఎంత మంచోడు అంటే మచా
ఇదేదో అన్నావంట కదా మచ్చా నువ్వు. అది అది దాని మీనింగ్ తెలియదు నాకు. ఏంటిదంటే మెంటల్ అని అంటున్నాడు ఆయన. అంటే మెంటల్ అది ఎందుకు అన్నావు నువ్వు మచ్చా అని. ఎంత ప్యార్సే, ఎంత ప్రేమగా అడుగుతుండో తెలుసా. అది చూస్తే అక్కడ కన్నాలు నీళ్ళు తిరుగుతున్నాయి. ఇంకోరు అయితే గల్లా పట్టుకునేటోళ్ళు. ఏయ్ ఏంద్రా నా వైఫ్ మీదకి వస్తున్నావు అని లొల్లి పెట్టేటోళ్ళు. అట్లా కాకుండా ఆయన మర్యాదగా ప్రేమగా అడుగుతున్న విధానం చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ బ్రిట్టో, యు ఆర్ ద ప్యూర్ సోల్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా దీని మీదకి వెళ్ళి ఇంకా వేలు చూపించి మాట్లాడకంటే ఏంది పిచ్చి అనే వర్డ్ ఎందుకు యూజ్ చేసావు నువ్వు చెప్పు అని. అంటే వేలు చూపించి మాట్లాడకు, వేలు చూపించి మాట్లాడకు, నువ్వు వేలు చూపించి మాట్లాడకు అంటాడు. మీదకి వస్తాడు అబ్బా, వనవ్వ కాదు వవ్వే వస్తాడు మీది మొకాన. ఏయ్ మీదకి ఎందుకు వస్తున్నావు అని ఒక్క మాట వెనక్కి జరిగి మాట్లాడు, నీ ప్లేస్లో ఉండి మాట్లాడు. ఆడోళ్ళ మీదకి ఎందుకు వస్తున్నావు అని అంటే అసలు సంజయ్ టాపిక్ తీస్తే ఏంది ఇది, లేడీస్ మీదకి ఎట్లా వస్తున్నావు నువ్వు అనే పాయింట్ తీస్తే ఎట్లుంటుంది. తీసిందా? తీయలేదు. ఇమ్మీడియట్గా రెడ్ కార్డ్ ఇచ్చి పంపించచ్చు అన్నట్టుగా బిహేవ్ చేసిండు. కానీ టాప్ 5లో ఉన్నాడు. ఎవరైతే మంచిగా అనిపిస్తారో ఇప్పుడు వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. ఇక్కడుండి చెప్తా, ఫస్ట్ గేమ్ మేము గోల్డ్ కొట్టినాం అంటే చెప్తాడు. అంటే ఈయన పొగరుతనం చూపిస్తుండే వాళ్ళ మీద. ఫస్ట్ గేమ్ మేము గోల్డ్ కొట్టినాం, సెకండ్ గేమ్ ఒక సెట్ ఆఫ్ పీపుల్తో ఆడినాం కాబట్టి ఓడిపోయినాం, కిందికి పోయినాం. ఓ సెట్ ఆఫ్ పీపుల్ భాను జాను వాళ్ళతో ఆడి ఓడిపోయి కిందికి పోయారట. ఆడిందే వాళ్ళు, వీళ్ళే కదా ఆడింది. కళ్యాణే కదా ఓడిపోయింది, వసంతే కదా ఫస్ట్ ఓడిపోయింది. ఆ థర్డ్ గేమ్లో కదా భానుది. థర్డ్ది ఇప్పుడు మళ్ళీ గోల్డ్ కొట్టినాం, టాప్లో ఉన్నాం మేము. మాకు అవగాహన లేదు అని అనడం కరెక్ట్ కాదు అన్నట్టుగా అంటాడు. ఇవన్నీ బేస్ చేసుకొని సరైన అవగాహన లేదని అంటున్నాడు, మీకు అవగాహన లేదన్నట్టు చెప్తాడు. చాలా యాటిట్యూడ్ ఉందమ్మా అనిపించింది. సరే, ప్రియాంక జైన్ శివ్ భాను జానికి ఇచ్చారు, రీజన్ చెప్పారు కదా, బ్యూటిఫుల్లీ సెట్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఏమంటే తెలుసా, ప్రియారిటైజ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు భాను జాను అనేవాళ్ళు వసంతి కళ్యాణ్ తోటి ఆడినప్పుడు ఫస్ట్ గేమ్ కళ్యాణ్ ఆడిండు, ఓకే. సెకండ్ గేమ్ వసంతి వెళ్ళినప్పుడు వసంతికి బదులుగా జాను వెళ్తే బాగుండేది. ఎందుకంటే ఫస్ట్ గేమ్ కళ్యాణ్ ఆడినప్పుడు మీ జంటకు మీరు ప్రియారిటైజ్ చేసుకోవాలి కదా, మీరు ప్రియారిటైజ్ చేసుకోలేదు. మీరు వేరే జంటకు ప్రియారిటీ ఇచ్చారు, మీకు జంటకు ప్రియారిటీ ఇచ్చితే వసంతిని పంపే బదులు జానుకి పంపిస్తే ఎడ్జ్ ఉండేదేమో, మీకు స్కోర్ వచ్చేదేమో. షీఈస్ వెరీ స్ట్రాంగ్, మనం చూస్తున్నాం కదా, చాలా బాగా ఆడుతుంది తను అని చెప్పింది. చెప్పగానే ఈ పాయింట్ మీదకి వెళ్ళి వాళ్ళందరూ హట్ అయ్యారు. నటరాజ్ మాస్టర్ హట్ అయ్యారు, అందరు కాదు, నటరాజ్ మాస్టర్ హట్ అయ్యి మిగతా వాళ్ళు నలుగురిని లేపుతాడు అన్నట్టు. ఏం లేదు, భాను జానుకి ప్రియాంక శివ్కి ఆపోజిట్గా మాట్లాడతారు. అసలు ప్రియాంక శివ్ మీద ఆ కాలు అట్లా ఇరిగిపోయిన తర్వాత, కాలు ఫ్రాక్చర్ అయిన తర్వాత ఆయన కోసం ఎట్లా ఆలోచించారు మీరు అని చెప్పి మాట్లాడడమే మూర్ఖత్వం. నటరాజ్ మాస్టర్ మూర్ఖత్వానికి పరాకాష్ట ఏంటంటే అదే. ఆయన కాలు ఇరిగిపోయిన తర్వాత ఆయన గురించి ఆలోచించద్దట టీం. ఆయన గురించి ఆలోచించి సీరియల్ చేసింది కాబట్టి ప్రిఫరెన్స్, అంటే కాలు ఇరిగింది కాబట్టి ప్రిఫరెన్స్ అయ్యా. పాపం ఆయనకి ఉరికి పరిగెత్తి చేయలేడు కాబట్టి నిలబడి ఆడే గేమ్ అయితే ఇచ్చారు. దానికి ఇప్పుడు కట్టెకొట్టేది కూడా నిలబడి చేసేదే, ఉరికి పరిగెత్తి చేసేది కాదు కదా. అది ముందేయలేదు. ఉత్తగానే గెలిస్తే ఒక మాట, గెలిస్తే నేను తప్పు నేను తురుము, ఓడిపోతే ఇంకో మాట. ఆ గేమే రాంగు, సిస్టమే రాంగు. అదే కదా, మనం నడుచుకుంటూ పోతున్నప్పుడు కాలికి ఏదైనా తాకి, అంటే మన కళ్ళు చూసుకోకుండా చక్కగా నడుచుకుంటూ పోతున్నప్పుడు కాలికి ఏదైనా తాకి ఇట్లా ముందుకు పడ్డాం కదా, మిస్టేక్ మనది. కాలికి అది చూసుకోకుండా తన్నినాము, అటు పడ్డాం అనేది మిస్టేక్ మనది. కానీ మనం చూసి కింద మీద చూసి ఆ రాయిని దీనివల్లనే పడ్డా అంటారు. దానివల్ల కాదు పడ్డది, నువ్వు చూడకుండా పడ్డావు, అది ఆయనే ఉంది. నువ్వు కాలు మీదకి వెళ్ళి లేపలేదు, చూడలేదు, పట్టించుకోలేదు. ఒకడేమో రాయిందంతాడు, ఇంకోడో కాలు నరుకుంటారు అన్నట్టున్నారు. సరే, నెక్స్ట్ ప్రియాంక జైన్ శివ్ వాళ్ళు ఈ చెప్పి అక్కడ అంటే భాను అంటాడు, వసంతి కూడా అన్నది నాకు ఈ ఇంటెలిజెంట్ ఆ గేమ్స్ అన్నీ రావు అని చెప్పింది. కానీ మేమే అనుకున్నాం తను చాలా క్విక్గా ఉంది కదా, పరిగెత్తడంలా ఇట్లా ఫ్లవర్ తీసుకుంది అంతకంటే ముందు టాస్క్లో, అట్లా క్విక్గా ఉంది కాబట్టి ఆమె అయితే బెటర్ ఏమని అనుకున్నాం కానీ కాలేదు. కరెక్టే, ప్రయారిటైజ్ చేసుకోవాలి అంటే వెరీ వెరీ నైస్, దట్స్ నైస్, థ్యాంక్ యూ ఫర్ ద రీజన్, దట్ ఈస్ ద రీజన్ అని చెప్పి ఇచ్చారు. వెరీ నైస్, చాలా మంచిగా అనిపించింది. ఇట్లా ఇవ్వచ్చు, కావాలంటే మంచి పాయింట్ తోటి ఇవ్వచ్చు. ఈవెన్ నేను చెప్తున్నా, సంధ్యా బ్రిట్టో వాళ్ళు కళ్యాణ్ వసంతి వాళ్ళకి ఇచ్చింది కూడా సూపర్ పాయింట్. నూకరాజు అయిపోయింది, ఇక్కడికి అయిపోయిన తర్వాత ఇక కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. నూకరాజు భాను అండ్ జాను వాళ్ళతో చెప్తాడు, ఎక్సలెంట్గా డిఫెండ్ చేసినావు, ఒక్కటే సెలబ్రిటీ అనే పదం వాడితే చూడు, మళ్ళీ ప్రియాంక జైన్ కూడా వచ్చి అట్లా ఆ మాట అనద్దు అని చెప్పన్నారు. అట్లా అంటారు, ఎందుకంటే నువ్వు అంటే ఇంక ఎక్కువ. ఇప్పుడు హరీష్ గారు వచ్చేసి యాక్టర్స్ మీరు అదంటే కూడా ఎట్లయిందో అట్నే అవుతుంది, ఇది కూడా సేమ్ పాయింట్ వస్తుంది అని చెప్పి దీన్ని హైలైట్ చేయాలని చెప్పి అంజలి పవన్ వాళ్ళు రాత్రి మాట్లాడుకుంటారు. చూసిరా, ఆర్టిస్టులు అని అంటాడు, ఆర్టిస్టులు అంటాడు, ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏమైతే సెలబ్రిటీ కాదట్నా, ఆమె ఏమైతే సెలబ్రిటీ కాదట్నా అని చెప్పి మాట్లాడతాడు. ఇట్లా మాట్లాడడం తప్పు అన్నట్టు మాట్లాడతారు. అది స్ట్రెస్ చేస్తారు అన్నట్టు, స్ట్రెస్ చేస్తే ఎక్కువ పడుతుంది.
ఇక్కడ అదే చెప్తాడు నూకరాజు, అది ఒక్క మాట అనకపోయేది బాగుండు, మిగతా సూపర్ ఎక్సలెంట్గా అసలు ఏమన్నా డిఫైన్ చేసుకున్నావు, ఎక్సలెంట్ అని. బ్రిట్టో ఎంత మంచోడు అసలు, బ్రిట్టో గురించి ఒక టాపిక్ వచ్చింది. బ్రిట్టో చాలా మంచోడు, వెరీ నైస్ గై. అసలు ఏంట్రా బాబు, అసలు అతను చూస్తుంటే కళ్యాణ్ అట్లా చేస్తుంటే కూడా ఎంత మంచిగా మాట్లాడాడు. ఈ కళ్యాణ్ అట్లా మీదికి పోవడం చాలా రాంగ్, చాలా తప్పు అనిపించిందంటే జాను ఉండి ఒకవేళ సంధ్య ప్లేస్లో నేనుంటే భయపడేదాన్ని, నాకు టెన్షన్ వస్తుంది, హార్ట్ బీట్ పెరిగిపోయేది. సంధ్య చాలా స్ట్రాంగ్ అంటే 20 ఏళ్ళే కానీ తనకి సంధ్యకి ఎంత స్ట్రాంగ్, సూపర్ స్ట్రాంగ్ అసలు, తను విల్ పవర్ ఎక్కువ అని చెప్పి మాట్లాడుకుంటారు. సంధ్య చాలా అసలు మొండి ఘటం. నెక్స్ట్ వసంతి సంధ్య వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. సంధ్య అక్కడ చెప్తుంది, నేను ఏం అరవలేదు కదా, నా వాయిస్ ఇంతే కదా అంటే వసంతి అంటది, ఆ బ్యాడ్ వర్డ్ ఏం వాడలేదు కదా అంటది. పిక్చర్లో లెక్క మాట్లాడుతున్నాడు, బ్యాడ్ వర్డ్ కాదా? ఒకవేళ బిగ్ బాస్లో ఉంటే ఓట్స్ తక్కువ పడి ఎలిమినేట్ అయ్యేటోడు ఇట్లా చేసే బిహేవియర్కి. సంజయ్ ఉంటుంది, నేను వచ్చి ఇవ్వంగానే ఇది పక్క రివెంజ్ అని అన్నాడు, అందుకే నేను అసలు రివెంజ్ ఎందుకు, నేను రివెంజ్ కాదని చెప్పాను, ఇది కరెక్ట్ పాయింట్ చెప్పాను అన్నట్టు చెప్తాను. వసంతి వీళ్ళు కంప్లీట్గా డ్రామా. అబ్బా వసంతి అండ్ కళ్యాణ్ ఇద్దరు ఆడుతారు డ్రామా. స్టార్టింగ్ అసలు ఒక్కరికొకరు కనీసం మాట్లాడుకునేటోళ్ళు కదా, వాళ్ళిద్దరు దూరంగా ఉన్నట్టుగానే ఉండేటోళ్ళు. ఆ తర్వాత బంక పట్టుకోవడం. అసలు ఇవాళ ఒకటి ఉందబ్బా, వీళ్ళిద్దరు కలిసి అవుటింగ్కి పోయారు. ఇది వీళ్ళకి అది వచ్చింది, ఏమొచ్చింది, గోల్డెన్ కపుల్ కదా, బయటకు పోయే అవకాశం, డేటింగ్కి పోయే అవకాశం వచ్చింది. చార్మినార్కి, మక్కా మసీద్ కాడికి, మన నక్లెస్ రోడ్కి, ట్యాంక్ బండ్కి అంతటికి తిప్పారు. ఆదడికి తిప్పి నక్లెస్ ఏది కావాలంటే ఇది తీసుకో, నీకు ఎన్ని కావాలంటే ఇది తీసుకో, మొత్తం తీసుకుంటా అంటే తీసుకుని సరిపోతా. జ్యువెలరీ షాప్లో మొత్తం తీసుకుంటా అంటే తీసుకో. సినిమాటిక్, అన్ని సినిమాటిక్, ఇదంతా సినిమాటిక్ ఉంటే వర్కౌట్ అయింది అని చెప్పి సినిమాటిక్. ఆ కంటెంట్ అంటే ఆ డైరెక్టర్కి ఏది కావాలన్నా అది ఇద్దామని ఫిక్స్ అయ్యారు వీళ్ళు. కానీ అతి అనిపిస్తుంది, అతి అంజలి పవన్ వాళ్ళు చేసేది అతి అనిపిస్తుంది, వీళ్ళది అతి అనిపిస్తుంది. తర్వాత బ్రిటో కళ్యాణ్ తోటి మాట్లాడి ఏంటి మచ్చా అంటే నేనేమనలేదు మామూలుగా చెప్పినా ఇట్ట చెప్పినా అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు. బ్రిటో సరే అంటాడు. ఇంకోరు అయితే వేరే రకంగా ఉండేది. నటరాజ్ మాస్టర్కి కళ్యాణ్కి పడాలి. నటరాజ్ మాస్టర్ వసంతి. కానీ ఇక్కడ నీతు, అంజలి అండ్ ఇప్పుడు పవన్, నటరాజ్ మాస్టరు అండ్ ఈ కళ్యాణ్ వీళ్ళంతా ఒకటైపోయారు. ఒక గూడి పక్షులు ఒక చోట చేరినట్టు ఉన్నది ముచ్చట. నటరాజ్ మాస్టర్ అక్కడ వసంతి, ఆసియా, నీతు, సంధ్య వీళ్ళందరూ కూర్చొని పెట్టుకొని శివ మీద విషయం కక్కే ప్రయత్నం చేస్తాడు. మీకంటే స్ట్రెంత్ ఎవరు లేరు అన్నట్టుగా ఆ పాయింట్ భానుజాను వాళ్ళ గురించి మాట్లాడిన స్టేట్మెంట్ పాస్ చేసిండు. అది స్టేట్మెంట్ పాస్ చేయడం తప్పు, ఇంకొకరితో కంపేర్ చేయడం చాలా తప్పు. మొన్న ఆమె ఆడింది, ఈమె ఆడింది, వాళ్ళు ఆడారు, వీళ్ళు ఆడారు అని చెప్పాను. ఆ తర్వాత నీతో అక్కడ నుండి వేరేటోళ్ళకి చెప్తుంది, ఆమె ఏం చేస్తుంది, తింటుంది పంటది, వాళ్ళ మొగుడుతోడు కూర్చుంటుంది. ఈమె ఏం చేస్తుంది, తింటుంది పంటుంది, కూర్చుంటుంది, మొగుడుతోడు కూర్చుంటుంది, ఆమెకి ఏం ఆడుతుంది, మీకు ఏం ఆడతలేదు కదా అబ్బా. ఇప్పుడు అవతల వాళ్ళు తింటుర్రు పంటుర్రు ఏందబ్బా, వీళ్ళు ఘోరం డిస్కషన్ చేస్తారు అబ్బా. అసలు అమ్మలక్కల ముచ్చటాలు ఇది అతి పరాకాష్ట అయిపోయింది వీళ్ళది. అంజలి అండ్ నీతుది. అంజలి పవన్ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కళ్యాణ్ తోటి. కళ్యాణ్కి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు అక్క మాట్లాడినప్పుడు ఏంటది అంజలి చెప్తున్నట్టు, ఒకరు మాట్లాడినప్పుడు ఇంకోరు రాకూడదు. అక్క మాట్లాడుతున్నావు, నువ్వెందుకు వస్తున్నావు పవన్ అన్నప్పుడు ఆయన కూడా రాకూడదు కదా. జాను మాట్లాడినప్పుడు ఆయన ఎందుకు వస్తున్నావు మధ్యలో, వచ్చింది కదా. అంటే నువ్వు కూడా సంధ్య మాట్లాడినప్పుడు నువ్వెందుకు అట్లా మీదికి పోయినావు అన్న పాయింట్ ఏదో చెప్తే నేను సైలెంట్గా ఉన్నా, ఆమె అరుస్తుంది అంటే తన వాయిస్ అంత కదా అన్నట్టుగా. అంటే పిచ్చోళ్ళలాగా మాట్లాడొద్దు అన్నది కూడా అందరినీ ఉద్దేశించి అన్న అంటాడు. పిచ్చోళ్ళలాగా మాట్లాడొద్దు అన్నది కూడా నేను అందరినీ ఉద్దేశించి అన్నా అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు. అంటే అందరిని ఉద్దేశించి అంటే ఎవరిని ఉద్దేశించి, అలాకంటే ముందు జరిగింది ఏంటిది, సంధ్య గురించి మాట్లాడలేదు, సంధ్య కాదు అందరి గురించి పిచ్చోళ్ళలాగా మాట్లాడద్దు అని అన్నారు. అంటే ఎవరిని అన్నట్టుగా వీళ్ళని వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా అది బానుకే కొడుతుంది కదా. నేను పిచ్చోళ్ళలాగా మాట్లాడద్దు అన్నది అందరికీ కలిపి అని అంటే ఎవరికి, ఇక్కడ అంజలి పవన్కి చెప్తుండు అని అంటే ఎవరి గురించి అన్నట్టు, భాను గురించి అన్నట్టు కాదు. ఏమో మరి. నూకరాజు బ్రిట్టో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఐ లవ్ యూ మచ్చా, అసలు నేను నిన్ను లైఫ్ టైంలో ఇడిచిపెట్టాను, నువ్వు నాకు భలే నచ్చినావు, సచ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్, అన్నీ అసలు నువ్వు చాలా 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 నచ్చినావు అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోయి నాకు కళ్ళలు నీళ్ళు తిరిగినాయి, నాకు ఇప్పటికీ కళ్ళలు నీళ్ళు వస్తున్నాయి, నువ్వు ఎంత మంచోడివి అని చెప్పి అది చేసుకుంటాడు. ఆయన చాలా మంచోడు, నువ్వెందుకు అంత మూర్ఖంగా బిహేవ్ చేస్తావు మొండి, యువర్ సూపర్ హస్బెండ్ అని చెప్పిండు. సూపర్ హస్బెండ్ని చూసి నువ్వేం నేర్చుకుంటున్నావు, మరి నువ్వు సూపర్ హస్బెండ్ లెక్క ఉండాలి. ఆమె మళ్ళీ సూపర్ వైఫ్ ఆసియా, సూపర్ వైఫ్, మరి సూపర్ వైఫ్కి సూపర్ హస్బెండ్ లెక్క ఉంటావా. భానుజాను బ్రిట్టోతో మాట్లాడుతున్నారు. అంజలి మీదకొచ్చి ఇట్లా వేయడం అనేది మాకు నచ్చలేదు, ఎందుకు అంత కోపం మా మీద, అసలు వాంటెడ్గా ఫస్ట్ డే 1 నుంచి కూడా మమ్మల్ని డామినేట్ చేయడానికి చూస్తూ ఉంటుంది, జానుని కార్నర్ చేయడానికి చూస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా
ఇది మనం ఇక్కడ మాట్లాడుకోవడం కంటే ఇప్పుడు నెక్స్ట్ నీతు అండ్ అంజలి మాట్లాడుకున్నప్పుడు డే 1 బాగానే ఉండేటోళ్ళు. ఒక 4 డేస్ ఏమో బాగున్నారు. జాను కూడా చాలా జాలీగా ఉండేది మాతోటి. అని వాళ్ళిద్దరు డిస్కషన్. భాను కూడా తమ్ముడు అంటే ఫస్ట్ కనెక్ట్ అయింది, ఆప్యాయంగా కనెక్ట్ అయింది. అక్క అక్క అంటుంటే భానుకే కనెక్ట్ అయినాం. కాకపోతే తర్వాత కళ్యాణ్ కనెక్ట్ అయినాం. చెప్తున్నా కదా, ఏ గుడ్డి పక్షులు ఆ గుడికే సెట్ అవుతాయి. భానుకు సెట్ కాలేదు వాళ్ళకి. అయితే తర్వాత భాను దగ్గర ఆప్యాయత లేకుండా పోయింది. వీళ్ళు చూసే యాంగిల్ మారిపోయింది. అంజలి స్టార్ట్ చేసింది, వీళ్ళకి ఎక్కింది, నీతుకి ఎక్కింది, నటరాజ్ మాస్టర్కి ఎక్కించింది. సారీ, అప్పుడప్పుడు వీళ్ళ డిస్కషన్స్లో ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునే విధానంతో అవన్నీ జరుగుతూ పోయినాయి. ఆ తర్వాత కళ్యాణ్ వసంతి, ఆ పిల్ల పాయింట్ వినట్లేదు, నువ్వు చెవులు మూసుకుంటున్నావు అని వసంతి అనగానే కళ్యాణ్ నుండి నన్ను నెగిటివ్గా చూడకు, నువ్వు అరవద్దు అని చెప్పిన అరిసింది ఆమె అన్నట్టు చెప్పాడు. నేనేమనట్లేదు అన్నది భయం. ఏడ మళ్ళీ బీపీకి వస్తారని. అంజలి నూకరాజుతో మాట్లాడుతుంది. ఆ రోజు నేను వచ్చి మాట్లాడినా, నువ్వు వచ్చి మాట్లాడినా, నేనే వచ్చి మాట్లాడినా అంటే 2 వాడమని ఎవరన్నారని చెప్పి ఆ మాట ఎందుకు అన్నావు మరి అంటే, నేను ఆ మాట సర్కాస్టిక్గా అనలేదు, నార్మల్గా అన్నా, మీకు సర్కాస్టిక్గా అనిపించినా, సీరియస్గా అనిపించినా సారీ అని చెప్పిండు. అయిపోయింది. ఆ తర్వాత సోనియా బ్రిట్టోకి చాలా మంచిగా చెప్పిందబ్బా. తను ఒక్కతే ఫైట్ చేస్తుంది, నువ్వు కనీసం మాట్లాడాలి, కొంచెం కూడా మాట్లాడలేదు. యు ఆర్ గుడ్, వెరీ గుడ్. అసలు నేను చూస్తుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ చాలా బాగుంటుంది. నీ పేషెన్సీ బయట ఉంటే ఇంకా సూపరు, బయట ఇదే పేషెన్సీ ఉంటే అసలు అద్భుతమైన పర్సన్ నువ్వు. టోలరెన్స్ ఎక్సలెంట్ ఉంది, నువ్వు సూపర్ పర్సన్. కానీ ఇక్కడ తప్పదు, ఇంత మంచితనం కూడా పనికిరాదు, ఇడా కొంచెం గట్టిగా మాట్లాడాలి కదా అని బాగా చెప్పింది. ద వే యూ ట్రీటెడ్, అలా మీదకి వచ్చినప్పుడు కూడా మా కళ్ళను నీళ్ళు తిరుగుతున్నాయి. అరే యు ఆర్ అ గుడ్ సోల్. అట్లా మీదకి వచ్చినప్పుడు నువ్వు ఆ ప్లేస్లో నేనుంటే ప్యానిక్ అయిపోయేదాన్ని. కానీ సంజయ్ చాలా స్ట్రాంగ్ గర్ల్, ఆమె గట్టిగా మాట్లాడింది. కానీ ఆ టైంలో సిద్ధు కనుక, ఒకవేళ నేను ఆ ప్లేస్లో సిద్ధు రియాక్ట్ అవ్వకపోతే నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యేదాన్ని. ఆ సిచ్యువేషన్ నాకైతే కనుక నాకు ఇంకో రకంగా ఉండేది. సంజయ్ చాలా చాలా స్ట్రాంగ్. ద వే హీ కేమ్, అసలు వెరీ వెరీ వెరీ, అతను అట్లా మీదకి వచ్చింది చాలా రాంగ్. నువ్వు పోవాలి, మాట్లాడాలని ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంది అన్నట్టు. బ్రిట్టో ఉండి అతను క్రాకీగా ఉంటే నేను క్రాకీగా ఉంటే కరెక్ట్ కాదు కదంటే, అతను క్రాకీగా ఉన్నప్పుడు నువ్వు క్రాకీగా ఉండు, గొడవ పెట్టుకో అనట్లే. నేను ఏమంటున్నానంటే వెనక్కి వెళ్ళు, నీ ప్లేస్లో ఉండి మాట్లాడు అని చెప్పాలి కదా. అది క్రాకీ కాదు కదా, నిలబడాలి కదా. యు ఆర్ గుడ్, కానీ ఎంత మంచితనం పనికిరాదు అని చెప్పింది. తర్వాత అంజలి నీతు అది చెప్పిన కానీ భాను గురించి మాట్లాడుకున్నారు. ఇక వాళ్ళ మీదే ఉందబ్బా వీళ్ళకన్ను. నెక్స్ట్ ఇక యాక్టివిటీ రూమ్లోకి నటరాజ్ మాస్టర్ నీతో ఆ ముడులు ఇప్పడానికి వేరయ్యా. పోయినాక ఒకటే టాపిక్ మళ్ళీ మాట్లాడుకున్నట్టుంది. ఇక నటరాజ్ మాస్టర్కి బీపీ లేస్తుంది. అలా కెమెరాలు చూస్తూ ఉన్నాడు. నువ్వు దొరికితే ఈ పంత వాళ్ళ కొడతా అన్నాడు, చూస్తూ అంటున్నాడు లవ్ ఈ వారం మీరు డిస్టెన్స్ని ఎలా గడిపారు, ఆ భావాల్ని నాతో పంచుకోవాలి, ఒక్కొక్క ముడిని విప్పుతూ చెప్పాలి, ఒకరి తర్వాత ఒకరు విప్పాలని చెప్పింది. ఫస్ట్ ఇప్పిండు, అసలు ఇప్పుడే ఇప్పుడు అనుకున్నా, ఇప్పిండు. తనకి ఇదంతా కొత్త బలం, నేను పక్కనుంటే బలం ఉండేది, నేను లేకపోయేసరికి తడబడింది, దానివల్లనే తను రాలేకపోయింది అనుకుంటున్నా అన్నాడు. మాస్టర్ తన మీదకి నెట్టద్దు మీ ఓటమిని. ఇప్పుడు మీరు కూడా ఆడలేదు చక్కగా, ఆ ముళ్ళలు వేసేది మీరు చక్కగా ఆడలేదు కాబట్టి ఓడిపోయారు. ఆమె లేట్ వచ్చింది అని అంటే మీరు లాగ్ గట్టి కొట్టిరా, అది నిజంగా ఫుల్ కొడితే అసలు మీరు రాకపోయేటోళ్ళు బయటికి. అది కొట్టలేదు, సైడ్కి వెళ్ళిపోయింది, తాడుని కొట్టి చక్కగా వచ్చారు. ఇలా ఒక్కొక్క ముడిని విప్పుతూ ఎమోషనల్గా చెప్పాలి అని అంటే ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ది పక్కన లేనప్పుడు ధైర్యం కోల్పోయాను, భుజం తట్టి నిలిచిన వాళ్ళు లేరు కాబట్టి నేను నేర్చుకున్నా, కానీ బాగా నేర్చుకున్నా, సోలోగా నేను గట్టిగా ఆడతా ఇక్కడ నుంచి అని చెప్పి ఫిక్స్ అయింది అన్నట్టు మెంటల్గా. ఎందుకంటే శివతోటి అన్నది, బ్రిటోతోటి అన్నది గట్టిగా పోరాటం చేయాలి, ఉత్తగుంటే కాదు ఇక్కడ ముచ్చట అన్నది కదా. తాడు వచ్చేసి తాడు ముడిపుతూ లవ్ మ్యాన్షన్ ఒక గొప్ప ప్లేసు, కానీ నాకు ఇక్కడ న్యాయం జరుగుతలేదు నటరాజ్ మాస్టర్, నాకు ఇక్కడ న్యాయం జరుగుతలేదు, నాకు నా ఓన్లీ సపోర్ట్ రాలేదు. గెలిచిన వాడికి చప్పట్లు కొట్టడమే కాదు, బాగా ఆడేటోడికి భుజం తట్టితే ముందుకు పరిగెడతాడు. అది నా విషయంలో జరగలేదు. అది తీవ్రంగా నా గుండెల్లో అగ్నిపర్వతం జ్వలిస్తుంది. అది ఎప్పుడు బరస్ట్ అవుతుందో తెలీదు అని చెప్పి సీరియస్గా చూసి బెదిరిస్తాడబ్బా. బెదిరిస్తున్నావు సార్, రే 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 బెదిరిస్తున్నావు అంటే. అది నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం. ఆ స్టూడెంట్ ఒక సబ్జెక్ట్లో సూపర్గా ఉంటాడు. ఆ సబ్జెక్ట్లో ఇప్పుడు నేనే ఉన్న బయాలజీలో సూపరు, నేను మస్తు, నాకు ఇష్టం సైన్స్ అంటే ఇష్టం, చిన్నప్పుడు మస్తు సైన్స్ అంటే ఇష్టం. నాకు మ్యాథ్స్ అంటే చుచ్చు, ఇంగ్లీష్ అంటే చుచ్చు, తెలుగు సైన్స్ అంటే నేను పానం పెడతా, పిచ్చి, నాకు ఇష్టం అంటే ఇష్టం. అట్లని చెప్పి మిగతా అన్ని ఎగ్జామ్స్ టైంలో నాకు ఏది పెట్టద్దు, నాకు సైన్స్ వచ్చి కాబట్టి సైన్సే పెట్టాను అంటనా మా టీచర్ని, తెలుగు వచ్చి కాబట్టి తెలుగే వచ్చాడు, అది ఒక్కటే కావాలని అంటనా. ఇది ఎక్కడ తమాష ఉన్నది? నాకు వచ్చిన ఆట పెడతలేవు నువ్వు, నాకు వచ్చిన స్ట్రెంతే పెడతలేవు అంటే ఇదెక్కడ మొండితనము, ఇదెక్కడ పెంకితనం, ఇదెక్కడ చిన్న అంటే పిల్లని బాగా చేష్టలు. నేను మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టాక నాకు బయాలజీ పెట్టంటే పెడతాడా, నాకు ఇంగ్లీష్ వద్దు నాకు తెలుగే పెట్టంటే పెడతాడా?
ఎగ్జామ్స్ పోయి నాకు నచ్చిన ఎగ్జామ్ రాయాలి అంటే చిల్లర పంచాయతీ అనిపించింది. రైట్. ఆ తర్వాత లవ్ మ్యాన్షన్లో గొప్ప ప్లేస్ అది అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఫోర్త్ది ఫస్ట్ టైం కదా తడబడ్డాను, ఈసారి ధైర్యంగా ఆడతాను, 100% ఆడతా, సోలోగా ఆడతా. సేమ్ మళ్ళీ పాయింట్ 6 సార్లు ఏం చెప్తారా, బాగా చెప్పిందే చెప్తారు సోళ్ళు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ 1-2 డేస్లో పెట్టిన లవ్ సరిగ్గా ఆడలేకపోయాను, ఇక మోటివేషన్ లేక ముందుకెళ్ళలేకపోయాను, తనకు న్యాయం ఇంకా ముందైనా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా, ఆలోచిస్తున్నా, జరగలేదు, ఇప్పటి వరకు జరగలేదు, ఇక ముందైనా జరుగుతుందని అనుకుంటున్నాను అన్నాడు. ఫస్ట్ గేమ్స్లో అంట అప్పుడు బాగా ఆడిండట, ఆ తర్వాత సరిగ్గా ఆడలేకపోతున్నప్పుడు మోటివేషన్ లేక ఇబ్బంది పడుతున్నట, ముందుకెళ్ళలేకపోతున్నట. మోటివేషన్ అటు ఏర్రి. సిక్స్త్ది గేమ్స్లో టెన్షన్ పడ్డాను, సోలోగా ఆడితే 100% ఇస్తా, అంతే అయిపోయింది. చూసారా, మీరు ముడిని విప్పడానికి చేతులే కాదు మనసును కూడా వాడాల్సి వచ్చింది, భావాలని బాధ్యతలను భావోద్వేగాలన్నీ బయట పెట్టుకున్నారు, ఆలోచన. ఈ డిస్టెన్స్ ఈ వీక్ను విడతీయడానికి కాదు, ఒకరినొకరి విలువ మరింత తెలియజేయడానికి. ఈ తాళలాగే మీ చిక్కులన్నీ విడిపోయి మీ ప్రయాణం చక్కగా సాగాలని కోరుకుంటున్నా, ఆశిస్తున్న, ఆలోచన మీదే ఆచరణ మీదే ప్రేమతో మీ ప్రేమ గుర్రు వెళ్ళిపోయినా. నెక్స్ట్ నటరా మాస్టరు సోదరి అయ్యా అనుకుంటాడు. అమ్మ ఎంతసేపు చెప్తారు నువ్వు సోది అన్న ఫీలింగ్లో ఉన్నాడు, ఎక్స్ప్రెషన్లో. అయిపోగా టక్కన వెళ్ళిపోయాడు అంతే. స్కూల్ లాస్ట్ పీరియడ్లో బెల్ ఎప్పుడు మోగుద్దాన్ని ఎదురు చూసిన స్టూడెంట్ లాగా ఉన్నాడు అక్కడ, టక్కన బెల్ మోగగానే వెళ్ళిపోయాడు. రైట్. నెక్స్ట్ అంజలి అండ్ పవన్ ఫస్ట్ తిప్పేటప్పుడు గొడవ అయితే విడిపోవడం, గొడవ అయితే విడిపోవడం వేరు, గొడవ కాకుండా విడిపోవడం అనేది పెద్ద సమస్యలా ఉంది, నిజమైన ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు అనుభవించాను నేను అని చెప్పి ఒక పాయింట్. అంజలి వచ్చి నీకు మాత్రమే తెలుసు, అదే ఇంతమంది చెప్పినా స్టార్టింగ్ అవే పాయింట్స్. వారం రోజులు ఎన్ని సమస్యలు వచ్చినా నీతో ఏమిటా స్పేస్ అంటే అసలు ఇవ్వద్దు, నేను స్పేస్ ఇవ్వమన్నా ఇవ్వద్దు, నువ్వు నాకు మన ఇద్దరు కలిసి ఉండాలి, అతుకుని ఉండాలి, బంక బెల్ల లెక్క తాగాలి, సోంపాప లెక్క తాగాలి అని చెప్పారు ఇద్దరు. ఫస్ట్ గేమ్లో తక్కువ వచ్చింది కానీ ఏడ్చాను, ఆ తర్వాత అర్థమైంది గేమ్స్లో పాయింట్స్ కోసం కాదు, నన్ను తొందరగా కలవాలని నువ్వు ఏడ్చావని నాకు అర్థమైంది, నువ్వు ఏడ్చిన ఏడుపుకి అని ఆ తర్వాత అర్థమైంది. స్పేస్ ఇవ్వనిక, నువ్వు ఇవ్వమన్నా ఇవ్వను, నేను వదిలిపెట్టి ఉండను, ఆ స్పేస్ అనే వర్డ్కి అసలు మనకి స్పేస్ లేదు అని చెప్పిండు. అక్కడ స్పేస్ లేదు కానీ స్పేస్ అనే వాడితో సాసు వేసారు వాళ్ళు. లవ్ గురు డిస్టెన్స్ అనేది దూరాన్ని పెంచడానికి కాదు, తరిమడానికి. ఓకే, మీరు ఇక హ్యాపీగా ఉండండి, చక్కగా ఉండి చల్లగా బతుకురు అని చెప్పిండు, పోయిండు. ఆ తర్వాత అంజలి పవన్ వాళ్ళు మళ్ళీ అదే యాక్టింగ్ గురించి మాట్లాడండి, భాను గురించి మాట్లాడుకున్నారు, అయిపోయింది. నువ్వు ఆడపిల్లలతో అట్నే మాట్లాడతావా, ఎంత పద్ధతిగా మాట్లాడుతావు, ఎంత బాగా మాట్లాడుతావు, అతను ఎంత గొంతు రేజ్ చేసి మాట్లాడడం కరెక్టా అని చెప్పి భాను గురించి మాట్లాడుతారు. మరి కళ్యాణ్ గొంతు రేజ్ చేసి మాట్లాడడం కరెక్టా, మరి తమ్మునికి చెప్పినావా అక్క, చెప్పినావు కదా, ఓకే. నెక్స్ట్ కళ్యాణ్ వసంతి డేటింగ్ వేయర్రు, డేటింగ్ కార్లో వేయర్రయ్యా, అక్కడ ముంగట పెద్ద మంచి డ్రైవింగ్ చేస్తాడు, ఆయన అనుకుంటుండొచ్చు వెనకాల వీళ్ళు చేసే వీళ్ళ ఓవర్ యాక్షన్ తగలయ్యా అనుకోండొచ్చు. పెద్ద మనిషిని పెట్టారు కార్లో ముంగట, నెక్లెస్ రోడ్డు పట్టుకొని పోయిండు, ఆ పెద్ద మనిషి ట్యాంక్ బండ్ పట్టుకొని పోయిండు, కొత్త ప్రపంచం చూస్తున్నా అని అంటుంది ఆమె. మంచి సంతోషం, ఇలా గెలుచుకుని వెళ్ళడం ఎంత హ్యాపీగా ఉందో, వెరీ సంతోషం. నెక్లెస్ రోడ్డుకి పోయి నెక్లెస్ కొనిస్తే నీకు అన్నాడు ఆయన, నెక్లెస్ రోడ్డుకి జ్యువెలరీ షాప్ పోయి నచ్చింది తీసుకో, కావాలంటే అన్నీ తీసుకుంటాడు కళ్యాణ్ వసంతిని. అది తీసుకున్నది, మెడలు వేసుకున్నారు, అయిపోయింది. వసంతి సర్ప్రైజ్, వావ్ నాకు సర్ప్రైజ్ చాలా బాగా నచ్చింది అని. ఇంతే కాదు ఇంకా చాలా సర్ప్రైజులు ఉన్నాయి అన్నాడు కళ్యాణ్. అమేజింగ్, జింగ్ అమేజింగ్, వావ్ ఎక్కడికి, నాకు స్ట్రీట్ ఫుడ్ తినిపిస్తావా, తినిపిస్తాడు స్ట్రీట్ ఫుడ్, మా ఏరియాలో ఉంటుంది, పక్కనే మోరు ఉంటుంది. సర్ప్రైజ్. ఓకే, అక్కడ ట్యాంక్ బండ్ కాడికి పోయి, అక్కడ సెక్రటేరియట్ కాడికి ముంగడు పోయి, ఏదో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చూపిస్తున్నట్టు సెక్రటేరియట్ కాడ ముందర పోయి తిన్నారు, ఆడికి వెళ్ళి చార్మినార్ వేరు, గాజులు అనుకున్నారు, ఏందో ఇవన్నీ సినిమాలలో మాంటే షాట్ లెక్క తీసిరు. సో టోటల్గా ద బ్యూటిఫుల్ లేడీకి బ్యూటిఫుల్ డేట్ ఎట్లుంది, సూపర్ అన్నారు, వచ్చేసారు, అయిపోయింది. ఓవర్ యాక్షన్ వీళ్ళు చేసేది చూపించేది ఓవర్ యాక్షన్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఇది ఇవాళ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిండొచ్చు, నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసి ఉంటే టేక్ ఇట్, బై బై, నమస్తే. దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్ 65.